బ్రహ్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, 4 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి ఉత్తమమైనది అని శాస్త్రములు వచిస్తున్నాయి. ఈ భూమి మీద మానవుని బ్రతుకు 100 సంవత్సరములు అని అన్నారు. శతాయుష్మాన్ భవ అని వేదములు అన్నాయి. ఈ 100 సంవత్సరముల జీవితంలో మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు, బాధలకు, దుఃఖములకు లోనవుతున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు అనేక విధమైన సమస్యలతోనే జీవితం నడుపుతున్నాడు మానవుడు. కొంతమందికి అనారోగ్య చింత, కొంతమందికి పెండ్లి చింత, కొంతమందికి పిల్లల చింత, కొంతమందికి వ్యాపారం చింత, కొంతమందికి పంటల చింత. ఏదో ఒక బాధతో, ఏదో ఒక దుఃఖముతో మానవుడు జీవితాన్ని నడుపుతున్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడ గుమిగూడినారు. చూస్తే అందరూ నవ్వుతున్నట్లే కనబడుతుంది. అయితే లోపల హృదయంలో తొంగి చూస్తే ప్రతి మనిషి ఏదో బాధతో సతమతమవుతున్నాడు, కుమిలిపోతున్నాడు. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాబా ఫరీద్ అనే సూఫీ సెయింట్ పంజాబీ భాషలో ఒక చక్కని మాట అంటాడు. ఫరీదా మై జానియా దుఃఖ ముజుకు, ఫరీదా మై జానియా దుఃఖ ముజుకు, దుఃఖ సబాయి ఏ జగి, ఉచ్చే చెడికై దేఖియా తా ఘరి ఘరి ఏహా ఆగి. ఫరీదా జానియా దుఃఖ ముజుకు, ఈ దుఃఖం కేవలం నాకే అని అనుకుంటుంటే, ఉచ్చే చెడికై దేఖియా, కొంచెం యోచించి చూస్తే, వివేకంతో యోచించి చూస్తే, అనుభవంతో చూస్తే, దుఃఖ సబాయి ఏ జగి, ప్రతి చోట ఈ దుఃఖం ఉందనే ఉన్నది. ఉచ్చే చెడికై దేఖియా తా ఘరి ఘరి ఏహా ఆగి, ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య, ఏవో సమస్యల చేత మానవుడు సతమతమైపోతున్నాడు. అయితే చెప్పుకోలేకపోతున్నాడు. ముగ్గురు స్నేహితులు ఒకసారి ఒక దేవస్థానం చూసేదానికి పోయినారు. చాలా అందంగా, చాలా బాగా కట్టినారు ఆ దేవస్థానం. చుట్టూ చూసుకుంటూ వస్తున్నారు ఆ దేవస్థానం యొక్క కళా వైభవాన్ని. అందులో ఒకడు ఒక చోట గణేశుని విగ్రహం చూసినాడు. చాలా అందంగా ఉంది, చాలా బాగా ఉంది. ఆ గణేశుని బొడ్డులో రంధ్రం ఉంది. వాడు ఒక వేలు తీసుకుపోయి ఆ రంధ్రంలో దూర్చినాడు. లోపల కొన్ని తేళ్లు కాపురం చేస్తున్నాయి. వీడు వేలు పెట్టిన తక్షణం అందులో ఒక తేలు వీడు ఏమో చేస్తాడని చెప్పి చటక్కన కాటేసి
ఆ వేలు బయటికి తీసినాడు. నొప్పి ఎక్కువవుతోంది. ఆ వేలు నులుపుతూ నిలబడ్డాడు. ఏడుపు వస్తుంది, ఏడవలేడు. అంతలో రెండవ స్నేహితుడు వచ్చినాడు. ఏమిట్రా వేలు నులుపుకుంటున్నావు ఏమి అని అడుగుతాడు. అక్కడ బొడ్డు బొడ్డు అంటున్నాడు. ఏం బొడ్డులో ఏమి? బొడ్డులో వేలు దూర్చింటి అంటాడు. దూరిస్తే ఏమాయా? ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అంటాడు. వీడు కూడా ఆశ పుడుతుంది. వీడు వేలు పెడతాడు. అక్కడ కొన్ని తేళ్లు రెడీగా ఉన్నాయి. మొదటి తేలు రెండవ తేలు రెండు కలిసి 2 సార్లు కాటేస్తాడు. ఇంకా వాడు వేలు తీస్తాడు. బాధ ఎక్కువైపోయింది. గట్టిగా నిలుపుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు. అంతలో మూడవ వాడు వచ్చినాడు. ఏమిట్రా వేలు నిలుపుకుంటున్నారు ఏమి అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి చెప్తున్నారు. గణేశుని విగ్రహం, బొడ్డు, వేలు. ఏంటి వేలు? లోపల పెడితే ఏమైంది? ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. వీనికి ఆశపెట్ట వీడో పెట్టాడు. ఆ తేళ్లకు కూడా కోపం వచ్చింది. 3 తేళ్లు ఒకేసారి ఠకా 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 కాటేసినాయి. ఇంకా మూడో వాడు ఇంకా వేలు తీసినాడు బయటికి. ఇంకా భరించలేదు. ఇంకా వానికి బాధ ఎక్కువైంది. అరిచేదానికి మొత్తుకునేదానికి ప్రారంభం చేసినాడు. వాణ్ణి చూసి ఇద్దరు ఇంకా అరిచేదానికి ఏడ్చేదానికి మొత్తుకునేదానికి ప్రారంభం చేసినారు. అందరి జీవితాలు ఇట్లే ఉన్నాయి. బయటికి చెప్పుకోలేరు అంతే. ప్రతి ఒక్కని సంసారంలో, ప్రతి ఒక్కని ఇంటిలో దుఃఖం ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నాకు 20 సంవత్సరాల నుంచి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే శిష్య భక్తాదులకు నేను 20 సంవత్సరాల నుంచి చాలా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు వినేదానికి ప్రయత్నం చేసినాను. చిన్నవాళ్లకు చిన్న సమస్య ఉంటే పెద్దవాళ్లకు పెద్ద 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 సమస్యలు ఉన్నాయి. ప్రతి మనిషి బాధపడుతూనే ఉన్నాడు. ఆ బాధల నుంచి నివృత్తి పొందేదానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ సుఖము దుఃఖము అన్నటువంటివి రాత్రి పగలు ఉన్నట్లోని వేదాంతం అంటుంది. ప్లెజర్ అండ్ పెయిన్ లైక్ లైట్ అండ్ డార్క్నెస్ సక్సీడ్ ఈచ్ అదర్. దుఃఖము ఆనందము రెండు చీకటి వెలుతురు మాదిరిగా వస్తూ పోతుంటాయి. అయితే మానవుని జీవితంలో ఎక్కువ భాగం దుఃఖాలే ఉన్నాయి. హ్యాపీనెస్ ఈజ్ మొమెంటరీ అంటాడు బుద్ధుడు. తాత్కాలికమే ఆనందము, దుఃఖమే మనకు అందుబాటులో ఉంటుంది, మా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఈ దుఃఖానికి కారణమేమి? ఎందుకు మానవులు ఇన్ని బాధలతో సతమతమవుతున్నారు అని అంటే వేదాంతం అంటుంది, మానవుడు సత్యమును మిథ్యగా, మిథ్యాన్ని సత్యముగా భావించడం వల్ల ఈ దుఃఖం వస్తూ ఉంది. సత్యాన్ని సత్యంగా, మిథ్యను మిథ్యగా చూచిన నాడు, తెలుసుకున్న నాడు దుఃఖానికి అవకాశమే లేదంటుంది వేదాంతం. రజ్జు సర్ప భ్రాంతి అని వేదాంతం ఉంటుంది. అక్కడ ఉండేది పగ్గమే, అయితే భ్రాంతి వల్ల దాన్ని పాము అని అనుకుంటున్నావు నీవు. ఈ కారణాల వల్ల దుఃఖం వస్తుంది. శరీరం చూడండి, ఇది శాశ్వతము కాదు, అశాశ్వతమైనది. మృత్యు ఎప్పుడూ దగ్గరే ఉంటుంది. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు
కర్తవ్యో ధర్మ సంగ్రహ శాస్త్రం అంటుంది. శరీరం అనిత్యమైనటువంటిది, ఇది దీన్ని నిత్యమైనదిగా భావిస్తున్నాడు మానవుడు. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎన్నో సంవత్సరాలు భద్రంగా ఉంటుంది అని అనుకుంటున్నాడు మానవుడు. రోసిందేమిటి రోతలేమిటి మనోరోగస్థుడై దేహి, పూసిందేమిటి పూతలేమిటి మదాపూతంబులే దేహముల్, మూసిందేమిటి మూతలేమిటి సదా మూఢత్వమే గాని, చేసిందేమిటి చేతలేమిటి వృథా శ్రీకాళహస్తీశ్వర. రోషిందేమిటి రోతలేమిటి. రోషమొస్తుంది, మనకు ద్వేషమొస్తుంది, అసూయలొస్తాయి, వ్యర్థమైనటువంటివి ఇవి. ఈ దేహాన్ని శాశ్వతం అనుకుంటున్నాం. పూసిందేమిటి పూతలేమిటి మదాపూతంబులే దేహముల్. ఈ దేహానికి ఏమేమో పూసుకుంటున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు, ముఖ్యంగా ఆడవాళ్లు అద్దం ముందు ఎక్కువసేపు నిలబడతారంట. దేహం యొక్క అలంకరణ ఎక్కువ శ్రమ, ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆడవాళ్లు అని. పూసిందేమిటి పూతలేమిటి మదాపూతంబులే దేహముల్, మూసిందేమిటి మూతలేమిటి. ఈ దేహాన్ని మూసేదానికి రకరకములైనటువంటి బట్టలను ఉపయోగిస్తాడు మానవుడు. పుట్టినప్పుడు, పోయేటప్పుడు బట్టలు లేకుండా వస్తాడు, బట్టలు లేకుండానే పోతాడు. ఈ దేహములోని దేహి వెళ్లిపోయిన తక్షణం ఉన్న బట్టలన్నీ ఉడబెరికి బట్టలో చుట్టి తీసుకుపోయి అగ్గికి ఆహారంగా చేస్తారు, లేకుంటే పూడ్చిపెట్టేస్తారు. అటువంటి అశాశ్వతమైనటువంటి దేహం ఇది అంటుంది వేదాంతం. ఇది ఒక తోలుబొమ్మ. ఇది తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తకధిమి తళాంగు తకధిమి తాధిమి తకధిమి తళాంగు తకధిమి ధిమి తకధిమి తక తోలుబొమ్మ. తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తకధిమి తళాంగు తకధిమి ధిమి తకధిమి తక తోలుబొమ్మ. పంచభూతముల ఈ బొమ్మ, ప్రపంచం నిండెరమాయ్ బొమ్మ. వంచన లేక మంచి గురువుల పంచచేరదుర రాయమగునురా తోల్బొమ్మ. తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తకధిమి తళాంగు తకధిమి ధిమి తకధిమి తక తోలుబొమ్మ. దశ ఇంద్రియముల ఈ బొమ్మ, దోషరహితులకు మేల్బొమ్మ. దశ ఇంద్రియముల ఈ బొమ్మ, దోషరహితులకు మేల్బొమ్మ. వాసిగాను ఇల దాస జనులకు, వాసిగాను ఇల దాస జనులకు ఈశమహేశుని గుడియమ్మ. తాధిమి తకధిమి తోలుబొమ్మ, దీని తమాష చూడరమాయ్ బొమ్మ. తాధిమి తకధిమి తళాంగు తకధిమి తాధిమి తకధిమి తళాంగు తకధిమి ధిమి తకధిమి తక తోలుబొమ్మ. ఇటువంటి తోలుబొమ్మ ఇది. పంచభూతములతో కూడినటువంటి బొమ్మ ఇది. శాశ్వతముగా ఉండనిది. బస్తిని విడిచిపెడితే అస్థిపురము చేరుకుంటుంది. అస్థి అంటే ఎముకలు, ఎముకలు ఉండే చోటు అంటే శ్మశానం. బస్తిని విడిచి అస్థిపురము చేర మాయమైటు.
కాలుస్తారు, బూడిదైపోతుంది. పూడ్చిపెడతారు, మాయమైపోతుంది. ఇటువంటి అశాశ్వతమైనటువంటి జీవితాన్ని మానవుడు నడుపుతున్నాడు. కాబట్టి సత్యము తెలుసుకోవాలి. సత్యను మిథ్యగా, మిథ్యను సత్యంగా పొరపాటు పడుకోకుండా వేదాంతులు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి. అంతేకాదు, దేహమే కాదు, భార్య, బిడ్డలు, ధనము, సంపద ఇవన్నీ అశాశ్వతములే. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. క్రమక్రమేణ వైరాగ్య భావనను చెందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. గురు శిష్యులు ఇద్దరు ప్రయాణమైనారు. ఒక పెద్ద చెట్టు, బాగా నీడ ఉంది. అక్కడ విశ్రాంతి తీసుకునేదానికి గురువు శిష్యుని చెప్తాడు, ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం, వంట చేయి, నువ్వు భోంచేసుకొని నిదానంగా ముందుకు పోదామని. బాగా ఎండ ఉంది. శిష్యుడు పరుపు వేసినాడు, గురువు అడ్డం పడినట్లు రెస్ట్ తీసుకుంటున్నాడు. శిష్యుడు కట్టెలో నీళ్లు తెచ్చేదానికి పోయినాడు. గురువు కొంచెం దూరంలో గురువుకు ఒక సంచి కనబడుతుంది. ఏమి ఈ అడవిలో సంచి ఉంది కదా అని లేచి దగ్గరకు పోతాడు. సంచి విప్పి లోపల చూస్తాడు. 2 బంగారు ముద్దలు కనబడతాయి. 2 బంగారు ముద్దలను చూస్తాడు గురువు. చుట్టూ కలయ చూస్తాడు, ఎవరైనా ఉన్నారా, ఇది ఎవరికైనా సంబంధించిందే అని. వైరాగ్య పురుషుడు గురువు చూడండి, క్షణములో మనసు ఏ రీతిగా మారిపోతుంది. ఎవ్వరూ లేరు. కొంచెం అల్లంత దూరంలో అట్లా పోయి తొంగి చూస్తాడు, ఎవ్వరూ లేరు. వెంటనే తీసుకుని ఆ 2 బంగారు ముద్దలను తన జోలిలో వేసుకుంటాడు. వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు. అంతలో శిష్యుడు వస్తాడు, నీళ్లు తీసుకువస్తాడు, కట్టెలు తీసుకొస్తాడు, వండుతున్నాడు. గురువుకు భయం ప్రారంభమైంది, ఆతృత ప్రారంభమైంది, ఆశ పుట్టుకొస్తుంది లోపల. ఒరే శిష్య, త్వరగా వంట చేయి, త్వరగా వెళ్ళిపోదాం, మేము త్వరగా పక్క ఊరు చేరుకుందాము అని అంటాడు. ఎవరైనా దొంగలు వస్తారేమో అని భయమైన. వంట చేసినాడు, గబగబగబ తింటున్నాడు గురువు. ఎప్పుడూ తినలేదట్లా, నిదానంగా ఆనందంగా ఉండేవాడు. గబగబ తింటున్నాడు గురువు. శిష్యుడు ఇదంతా అవలోకిస్తున్నాడు. ఎందుకు గురువులో ఇంత మార్పు వస్తుంది అర్థం కాలే. తర్వాత శిష్యుడు భోజనానికి కూర్చున్నాడు, ఆత్రపడుతున్నాడు గురువు. త్వరగా వంచే, త్వరగా వంచే, త్వరగా వంచే. మాటి మాటికి జోలిలో చేయి పెట్టుకుంటున్నాడు, అప్పప్పుడు చూసుకుంటున్నాడు. సరే, మూటమ్ముల్లే సర్దుకొని ప్రయాణమైనారు. సాయం సమయం వచ్చింది. స్వామి గారు, మీరు ధ్యానం చేసుకోవాలి, ఇక్కడ నీళ్లు పడుతున్నాయి, స్నానం చేసుకోండి మీరు అంటే, గురువు అంటున్నాడు, ఈరోజు ధ్యానం లేకుండా పర్వాలేదు అంటున్నాడు. ఎప్పుడూ ధ్యానం తప్పించుకోకుండా ఉండే గురువు ఆ రోజు ధ్యానం లేకుండా పర్వాలేదు అంటున్నాడు. మనసంతా అక్కడ ఉంది ఆయన. లేదు స్వామి గారు, ధ్యానం చేసుకోండి అని చెప్పి బలవంతం మీద స్నానానికి దింపుతాడు. ఆ జోలికి పక్కన పెట్టి స్నానం చేస్తాడు. ఒక కన్ను జోలికి మీదే ఉంది. వచ్చి ధ్యానానికి కూర్చోబెడతాడు బలవంతంగా. శిష్యునికి అనుమానం వస్తుంది, ఏమో జరిగింది, మాట మాటకి జోలి చూసుకుంటున్నాడు కదా, అందులో ఏమైనా ఉందా. ధ్యానంలో కూర్చున్నాడు గురువు. మెల్లగా వచ్చి ఆ జోలి తీసి చూస్తాడు, 2 బంగారు ముద్దలున్నాయి. రే అసలైన కారణం ఇది. ఎంత వైరాగ్యమున్నా, ఎంత వివేకమున్నా, ఈ ఆశ అనేది ఎంత భ్రష్టు పట్టించింది నా గురువుకు అనుకుంటాడు శిష్యుడు. వెంటనే తీసుకుపోయి ఆ బంగారు ముద్దలు నీళ్లలో పారేస్తాడు. 2 గుండ్రాలు తీసుకువచ్చి దాంట్లో పెడతాడు. ధ్యానం అయిపోయే దానం అయినట్లు చేస్తాడంతే. శిష్య పోదాం పదా అంటాడు. కానీ స్వామి పోదాం అన్ని సర్దుతున్నాడు గురువు. ఆ జోలి చూసుకుంటున్నాడు, ఎందుకో కొంచెం తూకం తక్కువ ఉన్నట్లుంది అనుకుంటాడు.
ఇంతకు ముందు ఎక్కువ తూకం ఉండేది, ఇప్పుడు తక్కువైపోయింది. ఏమి కారణమేమి చూస్తాడు, అది వింతగా కనబడుతుంది, బంగారుగా మెరుపు లేదు. బయటకు తీసి చూస్తాడు, రాళ్ల గుండ్రాళ్ళు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో భ్రాంతి ఇది, అప్పటికీ ఇదే, ఇది ఇప్పటికీ ఇదే. అప్పుడు నేను అనుకున్నాను ఇది బంగారు అనుకొని, ఛా అనుకుని దాన్ని తీసుకుపోయి నీళ్ళు వేస్తాడు. స్వామి వెళదాం పదండి, త్వరగా టైం అవుతుంది అంటాడు శిష్యుడు. గురువు అంటాడు, ఏమంత అవసరం వచ్చిందిలే శిష్య, ఏమంత అవసరం వచ్చింది, మా దగ్గర ఏముందని, మేము సన్యాసులం, ఇక్కడే హాయిగా రెస్ట్ తీసుకొని ఉదయం పోదాములే. ఎంత మార్పు వచ్చింది గురువులో. అది లేదు కాబట్టి, ఆ బంగారు ముద్దలు లేవు కాబట్టి. ఆ బంగారు ఉన్నంత వరకు ఆత్రం ఎక్కువైంది, భయం ఎక్కువైంది, ఆశ పెరుగుతూ ఉంది. కలలు కంటున్నాడు, దాన్ని తీసుకుపోయి ఏం చేయాలా, ఎట్లా బతకల్లా, ఏం చేయాలా. ఇన్నిటికి కారణం ఆశ. చూడండి, తనది కాని దాన్ని తనది అనుకుంటున్నాడు. వేదాంతం కూడా ఇదే అంటుంది, ఇదంతా అశాశ్వతం, ఒక్క ఆత్మ తప్ప ప్రపంచంలో ఏదీ శాశ్వతము కాదు. ఈ భార్య, పిల్లలు, బంధు బాంధవులు వహతి సంగత సంయోగాశ్చ వియోగాశ్చ తత్ర కా పరిదేవన. నది ప్రవహించే సందర్భంలో చెత్త చెదారం, కట్టెలు వగైరా వగైరా వచ్చి కలుసుకొని కొంతసేపు ప్రయాణం చేస్తాయంట. కొంత దూరము పోయిన తర్వాత అవి విడిపోతాయంట. దీని దావ దీనికి అవుతుంది, దీని దావ దీనికి అవుతుంది. అదే రీతిగా ఈ భార్య, ఈ పిల్లలు, ఈ బంధు బాంధవులంతా నదిలో ఏ రీతిగా కట్టెలు కలుసుకొని రెండు కొంత దూరం ప్రయాణం చేసి తర్వాత విడిపోతాయో, అదే రీతిగా మన బాంధవ్యాలు కూడా ఇంతే. కొంతకాలం కలిసిమెలిసి ఉంటారు. తండ్రి కొడుకునండి, భార్య భర్తలనండి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అత్తమామలు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఇదంతా బంధం కొంతవరకే. తన టైం వస్తే తన దారి పట్టుకొని తాను వెళ్ళిపోతాడు. ఎవ్వరికీ చెప్పడు, నేను పోతున్నానని ఎవ్వరికీ చెప్పడు, ఎవ్వరికీ తెలపడు. ఇంత అశాశ్వతంగా ఉంది ఈ జీవితం. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు పోవురా. మాయ సంసారంబురా, ఇది మనసు నిలకడలేదురా. నాది నీది అనుచు నరుడా, వాదులాడబోకురా. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. రాజు రైతు అనిడు భేదము బ్రతికియుండే వరకెరా. మట్టి మట్టిలో కలిసినాక ఎట్టి భేదము లేదురా. చంచలం బగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యవతీవ విచిత్రః. కస్యత్వం కః కుతాయాతః తత్వం చింతః తదిహ భ్రాతః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృం కరణే. ఆది శంకరులు చాలా చక్కగా చెప్పారు. భార్య ఎవరు, పిల్లలెవరు, దేహమేమిటి, సంసారమేమిటి, భ్రమ ఇది. కాబట్టి ఈ జీవితంలో మన లక్ష్యమేమి, మన ఉద్దేశమేమి అంటే ఆనందాన్ని పొందేది. బాల గంగాధర తిలక్ ఒక మాట ఎప్పుడూ అంటుండేవాడు, స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని నేను పొందే తీరుతాను అని.
అదే రీతిగా వేదాంతులు అంటారు, ఆనందం మన జన్మ హక్కు, దాన్ని పొందే తీరాలి మానవుడు. మానవుడు సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. చూడండి, కొంచెం తలనొప్పి వస్తే, కొంచెం జ్వరం వస్తే ఎంత బాగుంది, నాకు జ్వరం వచ్చింది అని ఎవరన్నా అంటారా? నాకు సివియర్ హెడేక్ అండి, చాలా చాలా బాగుందండి, ఎవరు అనరు. ఎందుకు? అవి దుఃఖాన్ని కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి. దాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేసుకునే దానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. వెంటనే డాక్టర్ దగ్గర పోతాడు, సార్ ఎక్కువ తలనొప్పి ఉంది, ఎక్కువ జ్వరం ఉంది, త్వరగా గుచ్చండి ఇంజెక్షన్. ఎందుకు? బాధ మానవుని స్వభావము కాదు, వారి స్వరూపము, వారి స్వభావము ఆనందమే. దుఃఖం వారి స్వభావం కాదు. ఈ దుఃఖం ఎందువల్ల వస్తుంది అంటే తృష్ణ వల్ల అని అంటాడు కృష్ణుడు, తృష్ణ వల్ల అని అంటాడు బుద్ధుడు. కోరికలు ఎక్కువైనట్లల్లా బాధలు ఎక్కువవుతాయి అని వేదాంతులు అంటారు. టు అవాయిడ్ డిజైర్స్ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అని అంటుంది వేదాంతం. ఈ కోరికలు అణుచుకునేదానికి ఒక సామాన్యమైనటువంటి సింపుల్ లైఫ్ లీడ్ చేయమంటారు. It is not in having what you like, it is in liking what you have. ఈ సూత్రం చాలా చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది అని అంటుంది. ఉన్న దానితో తృప్తి పొందు, లేని దాని కొరకు అర్రులు చాచవద్దు. కాబట్టి కట్ డౌన్ యువర్ డిజైర్స్, యూ విల్ బి వెరీ హ్యాపీ. కోరికలను అణుచుకుంటూ రండి, పరిమితం చేసుకోండి. అప్పుడు కోరికలు తక్కువైనట్లల్లా సుఖం ఎక్కువవుతుంది అని అంటాడు. రిజాయిస్ ఇన్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ యూనివర్స్. సమస్త విశ్వానికి అధిపతి పరమాత్ముడు. అలం తాళం మన్నల్లాహ లహు ముల్కు సమావాతి వల్లరజి ఉమాలకుం మిన్ దూనిల్లాహి మిన్ వలియ్యుం వలా నసీర్. ఈ భూమి, ఆకాశము సమస్తము ఒక్క దివ్యమైన శక్తి యొక్క అధీనములో ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన్నే మనం పరమాత్ముడు అని అంటాం. ఈ కోరికలు అణుచుకుంటూ వస్తే స్థిరమైన సుఖాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది అంటుంది వేదాంతం. చూడండి, ఒకడు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే, వాడు ఎక్కడో బయట ఇంటికి బీగం వేసుకొని వాకింగ్ పోయినాడు. అది ఎట్లా పడిందో ఏమో, అగ్గి పడింది ఇంటికి, అంతా కాలిపోయింది. కొంతమంది వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కదా, ఇప్పుడు తెలుస్తుంది వాని కథ అని. వెంటనే పరిగెత్తుకుని పోయినారు, ఎక్కడో ఊరవతలుంటే పట్టుకున్నారు. ఆయన, అయ్యా నీ ఇల్లు కాలిపోయింది. ఒక్క క్షణం ఆలోచన చేసినాడు. సరే అని వాళ్ళు వెంబడి వచ్చినాడు. ఇంటిలో అంతా చూసినాడు, అంతా బూడిద పాలైపోయింది, అంతా కాలిపోయింది. మిగతా వాళ్ళంతా వాడిని చూస్తున్నారు, బోరుమని ఏడుస్తాడేమో ఇప్పుడు అని. వాడు అంటాడు, మై ఫర్నిచర్ ఇస్ బర్న్ట్, మై యుటెన్సిల్స్ ఆర్ బర్న్ట్, my books are burnt, my ornaments are burnt, my clothes are burnt. మానవుని స్వభావము కాదు, వారి స్వరూపము, వారి స్వభావము ఆనందమే. దుఃఖం వారి స్వభావం కాదు. ఈ దుఃఖం ఎందువల్ల వస్తుంది అంటే తృష్ణ వల్ల అని అంటాడు కృష్ణుడు, తృష్ణ వల్ల అని అంటాడు బుద్ధుడు. కోరికలు ఎక్కువైనట్లల్లా బాధలు ఎక్కువవుతాయి అని వేదాంతులు అంటారు. టు అవాయిడ్ డిజైర్స్ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అని అంటుంది వేదాంతం. ఈ కోరికలు అణుచుకునేదానికి ఒక సామాన్యమైనటువంటి సింపుల్ లైఫ్ లీడ్ చేయమంటాడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యావింగ్ వాట్ యు లైక్, ఇట్ ఈస్ ఇన్ లైకింగ్ వాట్ యు హ్యావ్. ఈ సూత్రం చాలా చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది అని అంటుంది.
ఉన్న దానితో తృప్తి పొందు, లేని దాని కొరకు అర్రులు చాచవద్దు. కాబట్టి కట్ డౌన్ యువర్ డిజైర్స్, యూ విల్ బి వెరీ హ్యాపీ. కోరికలను అణుచుకుంటూ రండి, పరిమితం చేసుకోండి. అప్పుడు కోరికలు తక్కువైనట్లల్లా సుఖం ఎక్కువవుతుంది అని అంటాడు. రిజాయిస్ ఇన్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ యూనివర్స్. సమస్త విశ్వానికి అధిపతి పరమాత్ముడు. అలం తాళం అన్నల్లాహ లహు ముల్కు సమావాతి వల్లరజి ఉమాలకుం మిన్ దూనిల్లాహి మిన్ వలియ్యం వలా నసీర్. ఈ భూమి, ఆకాశము సమస్తము ఒక్క దివ్యమైన శక్తి యొక్క అధీనములో ఉంది, ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన్నే మనం పరమాత్ముడు అని అంటాం. ఈ కోరికలు అణుచుకుంటూ వస్తే స్థిరమైన సుఖాన్ని పొందేదానికి సాధ్యమవుతుంది అంటుంది వేదాంతం. చూడండి, ఒకడు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే వాడు ఎక్కడో బయట ఇంటికి బీగం వేసుకొని వాకింగ్ పోయినాడు. అది ఎట్లా పడిందో ఏమో, అగ్గి పడింది ఇంటికి, అంతా కాలిపోయింది. కొంతమంది వీడిని అబ్జర్వ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు కదా, ఇప్పుడు తెలుస్తుంది వాని కథ అని. వెంటనే పరిగెత్తుకుని పోయినారు. ఎక్కడో ఊరవతలుంటే పట్టుకున్నారు. ఆయన, అయ్యా నీ ఇల్లు కాలిపోయింది. ఒక్క క్షణం ఆలోచన చేసినాడు. సరే అని వాళ్ళు వెంబడి వచ్చినాడు. ఇంటిలో అంతా చూసినాడు, అంతా బూడిద పాలైపోయింది, అంతా కాలిపోయింది. మిగతా వాళ్ళంతా వాడిని చూస్తున్నారు, బోరుమని ఏడుస్తాడేమో ఇప్పుడు అని. వాడు అంటాడు, మై ఫర్నిచర్ ఇస్ బర్న్ట్, మై యుటెన్సిల్స్ ఆర్ బర్న్ట్, మై బుక్స్ ఆర్ బర్న్ట్, మై ఆర్నమెంట్స్ ఆర్ బర్న్ట్, మై క్లోత్స్ ఆర్ బర్న్ట్, బట్ మై ఫేట్ ఈజ్ నాట్ బర్న్ట్. నా పుస్తకాలు కాలిపోయినాయి, నా పాత్రలు బూడిదైపోయినాయి, నా ఫైల్స్ అన్ని పోయినాయి, నా బట్టలన్నీ పోయినాయి, నా ఫర్నిచర్ అంతా పోయింది. అయితే నా అదృష్టం, నా విధి కాలలేదు. అందరికి ఆశ్చర్యమైపోయింది. వాని యొక్క దృఢ విశ్వాసం ఏమంటే, వాడు ఎప్పుడు అంటుండేవాడు, దుఃఖమే సుఖమే మేరే భగవాన్, దుఃఖమే సుఖమే మేరే భగవాన్, తేరీ ఇచ్ఛా పూరత్ హో. దుఃఖములో కాని సుఖములో కాని, హే భగవాన్, ఓ పరమాత్మ, నీ ఇచ్చే నెరవేరుగాక, నా ఇచ్చ జరగకూడదు, జరుగుదు కూడా. ఇది కాలింది, నీ ఇచ్చ రీతిగా ఉంది కాబట్టి కాలింది, నేను బాధపడినా. ఈ రోజు పోగొట్టుకున్నాను నేను, రేపు మరలా ఇవ్వచ్చు, నీవు మరలా ఇవ్వవచ్చు. ఇదే భగవద్గీత ఒత్తి ఒత్తి పలుకుతుంది. దుఃఖేషు అనుదిగ్న మనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయ క్రోధ, స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖం వస్తే కృంగిపోకుండా, సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖేషు అనుదిగ్న మనాహ, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధము జయించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ముని, వాడే స్థితప్రజ్ఞుడు, వాడే యోగి, వాడే మహాత్ముడు. దీన్ని మనము అలవాటు చేసుకోవాలి, దీన్ని సాధించాలి. దీన్ని సాధించాలంటే కోరికలు, డిజైర్స్ తగ్గించుకోవాలి. ఉపనిషత్తులు, వేదములు ఏమంటాయంటే, త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగము లేకుంటే ఏమీ సాధించలేవు నీవు. స్వార్థం ఉన్నంత వరకు ఏమీ సాధించలేవు నీవు. త్యాగము కావాలి, స్వార్థ త్యాగము కావాలి అంటుంది వేదాంతం.
చూడండి, ఒకసారి నేను అక్కక్కడ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ పోతాను. ఎందుకంటే ఇక్కడ నా శిష్య భక్తాదులు ఎక్కువ మంది విద్యా గంధం లేనటువంటి వాళ్ళు, అవిద్యావంతులు ఉన్నారు. విద్యావంతులు ఎట్లా తెలుసుకుంటారు, వాళ్లకు కూడా విషయాలు తెలియజేసేదానికి అక్కక్కడ చిన్న చిన్న ఉదాహరణలు చెప్తూ పోతాను. ఒకసారి ఒక నదికి ఒక చెరువుకు తగాదా వచ్చిందండి. చెరువు నదితో అంటూ ఉంది, ఓ నది, నీకు బుద్ధి లేదు. ఎందుకు అంటే నీవు నీ నీటినంతా సముద్రానికి ఇస్తున్నావు, దీనికి ప్రతిఫలంగా సముద్రము నీకేమిస్తున్నాడు? సముద్రుడికి ఏమైనా కృతజ్ఞత ఉందే? చేసిన మేలు జ్ఞాపం చేసుకుంటున్నాడా? కృతజ్ఞుడు సముద్రుడు. నీవు ఎంతటి తీయని నీళ్లు ఇచ్చినప్పటికీ సముద్రుడు తన ఉప్పుదనాన్ని కోల్పోతున్నాడా? లేదే. పోనీ నీవు అన్ని నీళ్లు ఇస్తున్నావు కదా, ఒక ఇంచైనా దాన్ని హైట్ పెంచుకుంటున్నాడా? అది లేదే. ఎట్లా ఉన్నాడు అట్లే ఉన్నాడు కదా. కృతజ్ఞుడు సముద్రుడు, వానికి నీళ్ళు ఇస్తున్నావు కదా. అందుకు నది అంటుంది, ఓ చెరువా, కృషి చేయడములోనే నాకు ఆనందం ఉంది, పని చేయడములోనే నాకు ఆనందం ఉంది. దాని ఫలితం గురించి నేను ఆలోచన చేయడం లేదు, దాన్ని గురించి ఆలోచన చేసేదానికి సమయం కూడా లేదు. ఇచ్చుకునేది నాకు తెలుసు, పుచ్చుకునేది నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఇచ్చుకునే దానిలోనే ఆనందం పొందుతూ ఉన్నాను నేను. ఈ జవాబు చెప్పింది నది. 5-6 నెలలకు ఆ చెరువులో నీళ్లు తగ్గిపోయినాయి. ఎవరికి దానం చేయలేదు చెరువు. నీళ్లు తగ్గిపోయినాయి, పురుగులు పడినాయి, దుర్గంధమైంది. అయితే ఆ నది యొక్క ప్రారంభ స్థానం, ఉగమ స్థానం ఎప్పుడూ అది ఎండిపోలేదు. నిత్యము నీళ్లు వస్తున్నాయి, సముద్రానికి ఇస్తున్నాడు. ఇదే భగవద్గీత సారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయట ఎందే నీకు అధికారం ఉంది, దాని ప్రతిఫలం నీవు ఆశించవద్దు, ఫలితం గురించి ఆలోచన చేయవద్దు. ఇచ్చేది నేర్చుకో, పుచ్చుకునేది నేర్చుకోవద్దు. మహాయోగులు, మహాత్ములంతా ఇదే చెప్తూ వచ్చినారు. వాళ్ళు తమ జీవితంలో ఆచరణ చేసి చూపించినారు. కాబట్టి వేదాంతం కూడా పని చేయుట యందు ఆసక్తి చూపించు, ఫలితం గురించి నీవు ఆలోచన చేయవద్దు. జీసస్ క్రైస్ట్ మామూలుగా ఉన్నప్పుడు ఎవరూ గుర్తించలేడండి ఆయన. స్వార్థాన్ని త్యాగము చేసి శిలువ పైన తన ప్రాణాన్ని త్యాగము చేసిన నాడు ప్రపంచమే అతన్ని పూజించేదానికి ప్రయత్నం చేసింది, శ్లాఘించింది, కొనియాడింది, దైవాంశ సంభూతుడనింది, దేవదేవుడని శ్లాఘిస్తూ వచ్చింది. మనము చేస్తూ పోవాలి, ఇస్తూ పోవాలి, ఇస్తూ పోవాలి. ఎప్పుడో ఒక్కప్పుడు జీవితములో అద్భుతమైనటువంటి పరిణామం కలుగుతుంది. పువ్వు వికసించాలి అంతే, తుమ్మెదలు వెదుక్కుంటూ వస్తాయి పువ్వు దగ్గరకు. దీపం వెలగాలి అంతే, పురుగులు వాటంతటా వచ్చి చేరుకుంటాయి చుట్టూ. నీళ్లు పారాలి, ఎక్కడి నుంచో వచ్చి జనులు త్రాగుతారు. అందువల్ల స్వార్థాన్ని త్యాగము చేసి మానవ సేవకు అంకితమైన మహానుభావాన్ని జగత్తు మరిచిపోదు, యుగ యుగాల వరకు జ్ఞాపం పెట్టుకుంటుంది. షిరిడి సాయిబాబా ఒక మామూలు ఫకీరు. ఆయన షిరిడిలో నేను ఉంటానంటే స్థలం కూడా ఇచ్చేదానికి నిరాకరించారు ఆనాటి మూర్ఖులు, అవివేకులు. ఎందుకు? మహాత్ముని యొక్క ఘనత, గౌరవములు గుర్తించలేదు. సామాన్య ఫకీరు అనుకున్నారు. సామాన్యమైనటువంటి జీవితాన్ని నడిపినాడు. అయితే లోపల అద్భుతమైనటువంటి ఆత్మశక్తి ఉంది ఆయనకు. ఆ బీద వాళ్లలో
ఆ విద్యా గంధం తెలియని వాళ్లలో కలిసి మెలిసి ఆనందంగా బ్రతికినాడు. తన దివ్యమైన తపోశక్తిని నిక్షిప్తం చేసినాడు. ఆయన ఉన్నంత వరకు ఆయన గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ. ఆ ఊర్లోనే ఎంతో మంది తిట్టేవాళ్లు, విమర్శించేవాళ్లు, హేళన చేసేవాళ్ళు. ఈ రోజు 100 సంవత్సరముల కాలేదు ఆయన సమాధి. ఇంకా షిరిడి సాయిబాబా సమాధి 100 సంవత్సరములు కాలేదు. 1918లో సమాధి అయినారు. 100 సంవత్సరములు తిరగక ముందే ఆ మహాత్ముని అద్భుత తపో శక్తి ఏ రీతిగా పనిచేస్తుంది చూడండి. ఆంధ్రదేశంలో ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా సాయి 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 సాయిరాం, సాయి ప్రభో, సాయినాథ్ అంటున్నారు. ఎలా వచ్చింది? ఒక మామూలు ఫకీరు కదా. ఖుదీ జిందా హోతో ఫకీర్ బి షెహన్షాహీ नहीं है, तगरिल वो संजर से कमशिको फकीर. खुदी है जिंदा तो फकीर भी शहनशाही. ఈ ఆత్మ బ్రతికి ఉంటే వాడు భిక్షగాడైనప్పటికీ మహారాజే. ఖుదీ జిందా హై తో ఫకీర్ బి షెహన్షాహీ. ఆ ఆత్మ చచ్చిపోతే, ఆ ఆత్మ ప్రకాశము లేకపోతే, ఆ జ్యోతి లేకపోతే వాడు చక్రవర్తి అయినప్పటికీ భిక్షగానితో సమానము అని సూఫీ సెయింట్లు అన్నారు. ఆ ఖుదీ జిందాగా ఉండింది షిరిడి సాయిబాబాలో. ఆయన మామూలు ఫకీర్ కాదు, ఆయన రారాజు, చక్రవర్తి ఆయన. అందువల్ల లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. Love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Love is selflessness and self is lovelessness. ప్రేమకు ఇచ్చేది తెలుసు, క్షమించేది తెలుసు. స్వార్థానికి పుచ్చుకునేది తెలుసు, మర్చిపోయేది తెలుసు. Love lives by giving and forgiving. Self lives by getting and forgetting. Love is selflessness. Self is lovelessness. ప్రేమ రహితమైంది స్వార్థం, స్వార్థ రహితమైనది ప్రేమ. అందువల్ల స్వార్థ రహితమైనటువంటి జీవితాన్ని నడపాలి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో చూడండి, ఏ మహానుభావనన్నా తీసుకోండి, సామాన్యంగా జీవితం నడిపినటువంటి వాళ్లే. జీసస్ క్రైస్ట్ సామాన్య ప్రజల మధ్యలో ఉండేవాడు. ఈ రోజు ప్రపంచంలో అత్యధిక జనులు ఆయన పూజిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త బట్టలమ్ముకుని జీవించేవాడు మొదటివాడు. అయితే ప్రపంచంలో చాలా మంది కొనియాడుతున్నారు, పూజిస్తున్నారు. బుద్ధుడు తన వైభవాలను విడిచిపెట్టి సామాన్యునిగా బ్రతికినాడు. జగత్తే కొనియాడుతూ ఉంది. మహావీరుడు సర్వము త్యాగం చేసిపోయినాడు. ప్రపంచం చాలా మంది పూజిస్తున్నారు. ఈ రీతిగా మహాత్ములు స్వార్థాన్ని త్యాగం చేసి మానవ సేవకు నడుము కట్టినారు కాబట్టి వాళ్ల పేరు ప్రతిష్టలు శాశ్వతంగా నిలుస్తాయి. ఈ క్షేత్రములో గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది ఈ కాలంలో అబ్బే గురువు యొక్క అవసరం ఏమి లేదు, కొన్ని పుస్తకాలు మేము చదువుకునేస్తే చాలు, మాకు వేదాంతం అంతా వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది అని అంటారు. ఇది పవిత్రమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి సంప్రదాయం. ఇది గురు సంప్రదాయం. అలనాడు దైవాంశ సంభూతుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠుణ్ణి గురువుగా భావించినాడు, పూజించినాడు. కృష్ణుడు దైవాంశ సంభూతుడే. సాందీప మహాముని దైవంగా గురువుగా భావించినాడు. శంకరుడు చాలా అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, గురువును పొందినాడు. మధ్వాచార్యులు గురువును పొందినారు. రామానుజాచార్యులు గురువును పొందినారు. ప్రతి ఒక్కరూ గురువులను ఆశ్రయించినారు. గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. మన ఆంధ్రదేశంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో విప్లవ జ్యోతిని రగిలించినటువంటి వాడు వేమన. అటువంటి వాడు కూడా అంటాడు,
గురుని శిక్ష లేక గురుతెట్లు అబ్బునో, గురుని శిక్ష లేక గురుతెట్లు అబ్బునో, అజునికైన వాని యబ్బకైన. గురుని శిక్ష లేక గురుతెట్లు అబ్బునో, అజునికైన వాని యబ్బకైన. తాళపు చెవి లేక తలుపెట్టు లూడునో, విశ్వదాభిరామ వినురవేమ. ఏమో పుస్తకాలు చదువుకుంటారంట, కండ్లు మూసుకుంటారంట, అంతా వచ్చేస్తుందంట. ఒకవేళ అట్లు వస్తే వాని మనోవైకల్యము పిచ్చి భ్రమలనుకోవాలి. ఉత్తర దేశంలో ఈ క్షేత్రంలో మహాయోగిగా రాణించిన వాడు కబీర్ దాస్. ఆయన కూడా అంటాడు, గురువు లేకుంటే ఏమీ సాధించలేవు నీవు. కబీరా హం గురు రసు పియా బాకీ రహీ నచాక్, పాకా కలసు కుమారుక బహురిల చెడిసి చాక్. అయ్యా, నేను గురు ఉపదేశము అనే రసం త్రాగేసినాను. గురు రసు పియా బాకీ రహీ నచాక్. వేరే రసంతో నాకు అవసరం లేదు. ఇది రోమాల్లో హృదయంలో నిండుకుపోయింది. ఇది కాలిన కుండను కుమ్మరివాడు చక్రం మీద ఎక్కించలేడు, అదే రీతిగా ఇది కాలిపోయింది. ఇది జనన మరణముల చక్రం నుంచి దూరం వెళ్లిపోయింది. ఇది మళ్ళా పుట్టడు ఈ కబీర్ అంటాడు. ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే గురువు ఇచ్చినటువంటి మహత్తరమైన మంత్రం అంటాడు కబీర్. దాన్నే వేమనంటాడు, మాటలాడకున్న మంత్రంబు రాదు, మంత్రంబు రాకున్న మనసు నిలువదు, మనసు నిలుపకున్న మరిముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా ఘాటు అంటాడు కబీర్ దాస్, నామ బినా బేకాము హై 56 కోటి బిలాస్, నామ బినా బేకాము హై 56 కోటి బిలాస్, కా ఇంద్రాసను బయటివో కా వైకుంఠ నివాస్. గురు యొక్క మంత్రము లేకుంటే 56 కోట్ల వైభవములు నిష్ప్రయోజనము అంటాడు. నామ బినా బేకాము హై 56 కోటి విలాస్. ఈ వైభవాలంతా వేస్ట్, పనికిరావు. ఆ ఇంద్రాసనం తీసుకుని ఏం చేస్తావు, ఆ స్వర్గం తీసుకుని ఏం చేస్తావు, నామానికి ఏది సమానం రాదు. కాబట్టి గురువు ఇచ్చినటువంటి మంత్రం, నామం అత్యంత అవసరము. ఈ క్షేత్రములో భగవంతునకు, శివునకు, జీవునకు మధ్య వారిదిగా గురువు ఉంటాడు. వారి అవసరం ఎంతైనా ఉంటుంది. వారిని ఏ పేరుతో అయినా పిలుచుకోండి. మీరు గైడ్ అనండి, ప్రిసెప్టర్ అనండి, మాస్టర్ అనండి, ఆత్మబంధువు అనండి, గురువు అనండి, స్నేహితుడు అనండి, ఏమైనా పిలుచుకోండి. అయితే వాని గైడెన్స్ లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా ఈ క్షేత్రంలో రాణించేదానికి సాధ్యమే లేదు, సాధ్యం కాదు కూడా. చూడండి, మీరు ఎన్నో ఉత్తరాలు రాస్తారు, కవర్లో పెడతారు, పోస్ట్ బాక్స్ లో వేస్తారు. దానికి ప్రాణం రావాలి, దానికి విలువ రావాలి అంటే అది అట్లే తీసుకువేస్తే దానికి విలువ రాదండి. పోస్ట్ మ్యాన్ చించి పారేస్తాడు. దానికి సంబంధించినటువంటి స్టాంపు అంటిస్తేనే దానికి ప్రాణం వస్తుంది. ఆ స్టాంపును చూసిన తక్షణం పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, పోస్ట్ ఆఫీసులో ఆమోద ముద్ర వేస్తాడు. నీవు అనుకున్న చోటుగా యథేచ్ఛగా ఇది సాగిపోతుంది, ఏం పర్వాలేదు అంటాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతే. మనం ఎన్ని పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, దేవస్థానాలు తిరిగినా, తీర్థయాత్రలకు పోయినా ఏమీ ప్రయోజనం లేదు. గురువు యొక్క మార్గదర్శకత్వము, గురువు అని స్టాంప్ అతికించుకోవాలి హృదయములో. అప్పుడు పరమాత్ముడు అనే పోస్ట్ మ్యాన్ దానికి ఆమోదం ముద్ర వేస్తాడు, నేను ఒప్పుకున్నానని. అప్పుడు చలామణి అవుతుంది. యథేచ్ఛగా ఆధ్యాత్మిక మార్గంలో, ఆ సామ్రాజ్యంలో మీ యొక్క లక్ష్యాన్ని, ధ్యేయాన్ని చాలా సులభంగా సాధించుకోవచ్చు. అందువల్ల మనకి ఏ పేరుతో అయినా పిలుచుకోండి, మాస్టర్ అనండి, గైడ్ అనండి, ప్రిసెప్టర్ అనండి, వాని అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు? ఇది పవిత్రమైనటువంటి సంప్రదాయం. ఇది అనాది కాలం నుంచి వస్తూ ఉంది. ఏం నేర్పిస్తాడు గురువు? పరమాత్ముడు ఒక్కడే అనే మాట మొట్టమొదటిగా చెప్తాడు గురువు. ఆ పరమాత్ముని కొరకు ప్రాకులాడుతున్నారు ధర్మములు తెలియనటువంటి అవివేకులు, అజ్ఞానులు. గులాబీ, దాని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. రోజా అని పిలుస్తారు, దానికి రాజగంధ అని కూడా పిలుస్తారు.
పుష్పరాజా అని కూడా పిలుస్తారు, రోజ్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. వాళ్ళ ఊర్లలో వాళ్ళ భాషలో ఏ పేరుతో అయినా పిలిచవచ్చు. అయితే రోజా పువ్వు ఒక్కటే కదండి. ఒకడు రోజా అంటాడు, రాజగంధ అంటాడు, పుష్పరాజా అంటాడు, ఇంకొకడు రోజ్ ఫ్లవర్ అంటాడు, ఇంకొకడు గులాబీ అంటాడు. అదే రీతిగా ముస్లింలు అల్లా అన్నా, హిందువులు పరమాత్ముడన్నా, రాముడన్నా, శివుడన్నా, యూదులు యెహోవా అన్నా, క్రైస్తవులు గాడ్ అన్నా, జొరాస్ట్రియన్లు అహురమజ్దా అన్నా, దేవుడొక్కడే. ಒಬ್ಬನಲ್ಲದೆ ಜಗಕ್ಕೆ ಇಬ್ಬರುಂಟೆ ಮತ್ತೆ, ಒಬ್ಬನಲ್ಲದೆ ಜಗಕ್ಕೆ ಇಬ್ಬರುಂಟೆ ಮತ್ತೆ, ಒಬ್ಬ ಸರ್ವಜ್ಞಕರ್ತ ಈ ಜಗಕ್ಕೆಲ್ಲ ಒಬ್ಬನೇ దైవ సర్వజ్ఞ. ముసల్మాన్లకు ఒక దేవుడంట, హిందువులకు ఒక దేవుడంట, క్రైస్తవులకు దేవుడంట. ఇదంతా భేదాలు సృష్టించేది మత ప్రవక్తలు కాదు, మధ్యలో దూరుకున్నటువంటి రిలీజియస్ బ్రోకర్స్, ధర్మపు దల్లాలీలు అని పిలుస్తారు కదా, వాళ్ళ నుంచి ధర్మం చెడిపోతా ఉంది. మా దేవుడు మీ దేవుడు అని అనుకుంటున్నారు. అందరికీ ఉండే దేవుడు ఒక్కడే. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడు ఎవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఈశ్వరం ఆత్మభవన్ చరణంబ వేడెదన్. ఒక్కడే పరమాత్మ. खल्ला है जहां है रब अकबर तू है, खल्ला है जहां है रब अकबर तू है, सत्तार है रज़ाक है दावर तू है, हैरान हूं क्या करूं सिफत मेरी, जो हमदो सना है उससे बरतर तू है. खल्ला है जहां है रब अकबर तू है. పోషించేవాడు నీవే, పుట్టించేవాడు నీవే, చంపేవాడు నీవే, నొసట రాసేవాడు నీవే, నవ్వించేవాడు నీవే, కవ్వించేవాడు నీవే, ఏడ్పించేవాడు నీవే. మేము ఎన్ని స్తోత్రము చేసినా, ఎంత పొగిడినా దానికి మించి ఉన్నావు నీవు. జో హమ్దో సనా హై ఉస్సే బర్తర్ తూ హై. ఇక్కడ ముసల్మాను పిలిచిన దేవుడు, అక్కడ హిందువు పిలిచిన దేవుడు అంతా ఒక్కటే. ఈ భావము రావాలి. ఇందుకొరకే మానవుడు కలహిస్తున్నాడు. ఆ దేవుని ఎలా ఆరాధించాలి, మనం ఎలా పూజించాలి? మెకానికల్ గా పూజ చేస్తున్నారు మీరు. భావ సంపద కావాలి. భావ సంపద ఉన్న హరుడు హృదయంలోనే వస్తాడు, హృదయంలోనే ప్రకాశం చూపిస్తాడు. ఆ భావ సంపద 195 మందికి లేదు. ఎలా పూజించాలి వాన్ని? ఎలా భావించాలి ఆ పరమాత్మని? ఇలా పూజించాలి. రక్షించే రక్షకుడా, పాలించే పరిపాలకుడా, కరుణించే కరుణామయుడా. రక్షించే రక్షకుడా, పాలించే పరిపాలకుడా, కరుణించే కరుణామయుడా. నీవే ఒక యజ్ఞమైతే నేనొక సమిధనవుదు, నీవే సూర్యుడైతే నేనొక కిరణమవుదు, నీవే ఒక పర్వతమైతే నేనొక రాయినవుదు, నీవే అడవి అయితే నేనొక చెట్టునవుదు, నీవే ఎడారి అయితే నేనొక ఇసుక రేణువవుదు, నీవే సముద్రమైతే నేనొక బిందువవుదు, నీవే ద్రవ్యరాశి అయితే నేనొక అణువవుదు, నీవే ప్రపంచమైతే నేనొక ప్రాణినవుదు. ఈ విధంబున ఎల్లప్పుడూ మీతో ఉండేదా, మీలోనే లీనమగుదా, మయ్యదా పరమానందము పొందెదను. పూజ చేసేది కాదు, భావముతో కూడినటువంటి పూజ చేస్తే దేవుడు కరుణిస్తాడు. జీసస్ క్రైస్ట్ అన్నాడు, హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ బికాస్ దే విల్ సీ గాడ్. కేవలం క్రిస్టియన్స్ అని లేదు,
ఎవరైనా కానీ హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు దేవుని చూసేదారు. హృదయ శుద్ధి గల క్రైస్తవులు ధన్యులు అనలేదు. హృదయ శుద్ధి గల ముసల్మానులు ధన్యులు అని ఖురాన్లో చెప్పలేదు. హృదయ శుద్ధి గల హైందవులు ధన్యులు అనలేదు. ఎవరైనా కానీ హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ బికాస్ దే విల్ సీ గాడ్. డెఫినెట్ గా వాళ్ళు దేవుని చూస్తారు. ఎంత ఒత్తి చెప్తున్నాడు మహనీయుడు. అందువల్ల కేవలం జుట్టు విడిచినంత మాత్రమే నేను హిందువు అని భావించకూడదు. గడ్డం విడిచినంత మాత్రమే నేను ముసల్మానుడు అని భావించకూడదు. నిజమైనటువంటి హిందువుగా, నిజమైనటువంటి ముసల్మానుగా రూపుదిద్దుకోవాలి మన జీవితాలు. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ముసల్మానులు నియత్తు చేస్తారు, విశ్వాసము చూపిస్తారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏమని అంటారు వాళ్ళు? मैं ईमान लाता हूं अल्लाह पर, अल्लाह के रसूलों पर और अल्लाह के किताबों पर. ఎంత చక్కగా ఉంది చూడండి. దీన్ని ఒప్పుకుంటారా రిలీజియస్ బ్రోకర్స్? ఈమాన్ లాతా హూ అల్లాహ్ పర్, ఒకే దేవుడు అంటున్నాడు అక్కడ. అల్లాహోం పర్ లేదు, ప్లూరల్ లేదు, ఒకే దేవుడే. నేను విశ్వాసం తెస్తున్నాను పరమాత్మని మీద దేవుడు ఉన్నాడు అని. ఇంకా అల్లాహకే రసూలోం పర్, దేవుని సందేశ వాహకులందరి మీద నాకు విశ్వాసం రావాలి, నేను అందరినీ విశ్వసిస్తున్నాను అన్నప్పుడే వాడు ముసల్మానుడు అవుతాడు. అంతేకాదు, దేవునిచే పంపబడిన పవిత్ర గ్రంథములు, అన్ని గ్రంథముల మీద విశ్వాసం తీసుకురావాలి, అప్పుడే మహమ్మదీయుడు అనిపించుకుంటాడు. లేకుంటే వాళ్ళంతా కాఫర్లే. मैं ईमान लाता हूं अल्लाह पर, अल्लाह के रसूलों पर और अल्लाह के किताबों पर. బుద్ధుని పవిత్ర గ్రంథం త్రిపీఠకాలు దైవ పుస్తకాలు కావా? వేదాలు ఉపనిషత్తులు దైవ పుస్తకాలు కావా? పాత బైబిల్ కొత్త బైబిల్ దైవుని పుస్తకాలు కావా? ఖురాన్ దేవుని పుస్తకం కాదా? దేవుని చేత పంపబడినటువంటి గ్రంథం కాదా? అన్నిటి మీద విశ్వాసము తీసుకురావాలి. అందుకే మన వేదమేమనింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్ పరమాత్ముడు ఏకం ఒక్కడే. విప్రులు తెలిసేటువంటి జ్ఞానులు బహుదా వదంతి అనేక రీతిలుగా వర్ణించినారు వాడిని. వాడు ఉండేది మాత్రం ఒక్కడే అని అన్నారు. నిజమైన హిందువుగా మారాలంటే ఎటువంటి ఉన్నత గుణాలు ఉండాలి? ఇఫ్ కంపాషన్ బి దై టెంపుల్, ఫేత్ దై ఇష్ట దేవత, హానెస్ట్ లివింగ్ దై వేదాస్ అండ్ ఉపనిషత్స్, మోడెస్టీ దై యజ్ఞోపవీతం అండ్ కాంటెంట్మెంట్ దై ఏకాదశి వ్రతం, దెన్ వెరీలీ దో ఆర్ట్ ఎ ట్రూ హిందూ. ఈ ఉత్తమ గుణాలు నీలో ఉన్నప్పుడే నీవు నిజమైన హిందువుగా మారుతావు. ఏమవి? ఇఫ్ కంపాషన్ బి దై టెంపుల్, దయాదాక్షిణ్యములే నీ యొక్క దేవస్థానం అని భావించాలి. ఫెయిత్ దై ఇష్టదేవత, పరిపూర్ణ విశ్వాసమే నీ యొక్క ఇష్టదేవుడు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇష్టదేవత. హానెస్ట్ లివింగ్ దై వేదాస్ అండ్ ఉపనిషత్స్, ప్రామాణికమైనటువంటి జీవితమే నీ యొక్క వేదములు మరియు ఉపనిషత్తులని భావించాలి. మోడెస్టీ, నమ్రత, వినయ విధేయతలే నీ యొక్క యజ్ఞోపవీతమని భావించాలి, లేక లింగమనేనా భావించుకో. కాంటెంట్మెంట్, తృప్తి అనేదే నీ యొక్క ఏకాదశి వ్రతం అనుకోవాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి హిందువుగా రూపొందుతావు. ఈ బయట వేషభూషణాల వల్ల హిందువుగా మారలేవు, నిజమైన హిందువు అనిపించుకోవు. అదే రీతిగా ఒకడు నిజమైన ముస్లిం అనిపించుకోవాలంటే కూడా ఇటువంటి ఉత్తమ గుణాలే ఉండాలి. ఇఫ్ కంపాషన్ బి దై మాస్క్, ఫెయిత్ దై అల్లాహ్, హానెస్ట్ లివింగ్ దై ఖురాన్, మోడెస్టీ దై సర్కంసెషన్ and contentment thy Ramzan fast, then verily thou art a true Muslim. నిజమైనటువంటి మహమ్మనీయుడు ఎప్పుడు అనిపించుకుంటావు?
గడ్డం పెంచుకున్నంత మాత్రమున, ఖురాన్లోని శ్లోకములు వల్లించినంత మాత్రమున నేరుగా స్వర్గానికి పోతానని భావించవద్దు. ఉత్తమమైనటువంటి గుణములు పెంచుకున్నప్పుడే నీవు నిజమైన ముసల్మాన్ అనిపించుకుంటావు. నీ దయాదాక్షిణ్యములే నీ యొక్క మసీదుగా మారాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసమే నీవు నీ యొక్క అల్లాని భావించాలి. ప్రామాణికమైనటువంటి జీవితమే నీ యొక్క పవిత్రమైన ఖురానుగా భావించాలి. నమ్రత, దయాదాక్షిణ్యములు నీ యొక్క సున్నతి అని భావించాలి. తృప్తి నీవు చేసే రంజాన్ ఫాస్ట్ ఉపవాసాన్ని భావించాలి. అప్పుడే నీవు ఒక నిజమైనటువంటి ముసల్మానుగా మార్పు చెందుతావు. అంతవరకు నీవు కాఫరే అనిపించుకుంటావు. కేవలం నోటి మాటల చేత మంత్రములు, ఆయతులు వల్లించినంత మాత్రమున నిజమైన ముసల్మానుగా, నిజమైన హిందువుగా మారేదానికి సాధ్యము కాదు. ఇది ఈనాడు ప్రతి విద్యావంతుడు, ప్రతి బుద్ధిమంతుడు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. అప్పుడే ఈ దేశం, ఈ సమాజం బాగుపడుతుంది. నేటి సమాజం ఎలా ఉంది? చాలా మంది విద్యావంతులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది బుద్ధిమంతులు ఉన్నారు. మీకు చాలా బాగా తెలుసు నేటి సమాజం ఎలా ఉంది అంటే. ఎటువంటి సమాజం ఉంటే బాగుంటుంది? రవీంద్రుడు చెప్పినటువంటి మాటలు వల్ల పునరుచ్చరిస్తున్నాను. Where the mind is without fear and the head is held high, where the knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where the words come out from the depth of truth, where the tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way in the dreary desert sand of dead habit, where the mind is led by thee into ever widening thought and action, into that heaven of freedom, my Father, let my country awake. రవీంద్రుడు చెప్పినటువంటి సమాజం ఇటువంటి సమాజం, ఇటువంటి దేశం, ఇటువంటి స్థితిగతులు ఉన్నటువంటి సమాజం కావాలంటాడు. Where the mind is without fear, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, and the head is held high, భయం లేకుంటే తల ఎత్తుకొని తిరుగుతాం మనం, నిర్భయంగా తల ఎత్తుకొని తిరగగలమో. Where the knowledge is free, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో. Where the world has not been broken up into fragments, ఎక్కడ జగత్తు, ప్రపంచము సంకుచిత భావములము అన్నటువంటి అడ్డుగోడల చేత ముక్కలు ముక్కలై నాశనమైపోదో. Where the words come out from the depth of truth, ఎక్కడ హృదయం యొక్క అంతరాళము నుంచి సత్యపూరితమైనటువంటి మాటలు పిల్లలకి బయటకు వస్తాయో. Where the tireless striving stretches its arms towards perfection, అలుపెరుగని శ్రమ ఎక్కడ పరిపూర్ణత వైపుకు పరిగెత్తుతుందో. Where the clear stream of reason, ఎక్కడ జ్ఞాన ప్రవాహము మృత ఆచారముల యొక్క ఎడారిలో ఇంకిపోదో. Where the mind is led by thee, ఎక్కడ మనస్సు నీ చేత ప్రేరేపింపబడి విశాల భావముల చేత కార్యమగ్నతకు పూనుకుంటుందో. అటువంటి దివ్యధానంలో నా తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు ఎటువంటి ఉదాత్త ఉన్నత భావాలతో ఆ మహనీయుడు ఆశించినాడు చూడండి. అయితే నేటి సమాజం ఈ రీతిగా ఉందే. సమాజంలో బుద్ధుడు పిలిచే మారడు, హైందవులు పిలిచే మాయ, క్రైస్తవులు పిలిచే శతాన్, ముసల్మానులు పిలిచే శైతాన్ అనే అన్యాయ దేవత, న్యాయ దేవత యొక్క గొంతు పిసిగి అజ్ఞానము, అన్యాయము,
అధర్మము, అత్యాచారము, హింస, లంచగొండితనము అనే మారు పేర్లతో సమాజంలో వీర విహారం చేస్తున్న రోజులు ఈ దేశంలో చూస్తున్నాం. ఈ దేశం యొక్క ప్రగతి సాధ్యమా? ఈ దేశంలో ఎక్కువ మంది విద్య నేర్చినటువంటి వాళ్ళు, బుద్ధివంతులే తప్పుడు పనులు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే విద్య ఎక్కువైనందువల్ల మోసం ఎట్లు చేసేదానికి మార్గాలు వాళ్ళే చాలా వెతుక్కుంటారు, అన్యాయం చేసేదానికి మార్గాలు చాలా వెతుక్కుంటారు. ద్రోహపు చింతలు వాళ్ళలో ఎక్కువైపోతున్నాయంట. ఇది ఒక రకంగా నిజం అనిపిస్తుంది. ఒక 2 సంఘటనలు నా జీవితంలో జరిగింది మీ ముందు పెడతాను. ఒకసారి నేను బస్టాండ్లో బస్సు కోసం కాచుకొని నిలబడ్డాను. బస్సు రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఒక మూలలో ఒక ముసలమ్మ వేరుశనగ అమ్ముతూ ఉంది, గంపలో వేసుకొని. చెనిక్కాయలు అంటారు ఇక్కడ, వేరుశనగ కూడా అంటారు, ఇంకా మీ పక్క పల్లీలు ఏమో అంటారు, గ్రౌండ్ నట్. నాకు కొంచెం ఎక్కువ ఇష్టం వాటిపైన. అప్పుడుండేది, ఇప్పుడు తగ్గింది. మెల్లగా పోయి ఆ ముస్లాంకి ఒక పావలా ఇచ్చినాను. అవి పల్లీలు వేయను. ఇంకా 5-6 మంది గుమిగుండారు, వాళ్ళు కొంటున్నారు, నేను కొంటున్నాను. ఆమె ఒక కొలత బద్ద తీసుకొనింది, నాకు వేసింది చేతిలో. నేను తిరిగి చూడకుండా వచ్చేసినాను. 5 మందికి వేసింది. కొన్ని వేరుశనగలు చేతిలో పెట్టుకొని దూరంగా నిలబడిన నా దగ్గరకు వచ్చింది. బాబు, ఈ చెనిక్కలు తీసుకో అని. ఎందుకు మళ్ళా ఇస్తున్నావు? ఎందుకు? నేను డబ్బులు ఇచ్చినాను కదా, నీవు ఇచ్చినావు కదా అని నేను అన్నాను. లేదు నాయనా, మామూలుగా కొలత బద్దతో వేసిన తర్వాత కొన్ని కోసాలు ఇస్తాను నేను అని అలవాటు నాకు. కొసరు ఇచ్చేదానికి పిలిచినాను, నువ్వు వినిపించుకోలేదు, నిలబడినావు. కాబట్టి ఇంకా 5-6 మందికి ఇస్తుంటే కదా, అంతా ఇచ్చినాక మళ్ళా తీసుకొచ్చినాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె ఇవ్వకుంటే నేను అడిగేవాడిని కాదు. లేచి వచ్చి ఇవ్వవలసిన అవసరము ఆ ముస్లాయమ్మకు లేదు. ఏమో కొంచెం ప్రామాణికత నాకు అనిపించింది. మెల్లగా దగ్గరకు వచ్చినాను, ఆ గంప తట్టు చూసినాను. అవా, ఈ చెనిక్కాయలు అంతా ఎంతకిస్తావు అని అడిగి, గంప యగాదిగా చూసిన పైనకి కిందకి నన్ను. ఎందుకంటే ఆమె ఎప్పుడు హోల్సేల్ బిజినెస్ చేసినట్లు లేదు, అంత రీటైల్ బిజినెస్ లోనే ఉంది. నేను ఒకేసారి గంపే అడుగుతున్నారు, హోల్సేల్ బిజినెస్ అయిపోయింది. పైనుంచి కిందకి చూసింది. ఈ మొత్తం గంప ఎంతకి ఇస్తావా అని. కొంత ఆలోచన చేసి చూసి 12 రూపాయలు ఇస్తే ఇస్తాను. నేను తీసి 15 రూపాయలు ఇచ్చినాను. అదంతా నా బ్యాగ్ లో వేసేసింది. ఆ చిల్లర 3 రూపాయలు ఇచ్చేదానికి వచ్చి, ఎందుకో ఆమె ప్రామాణికత చూసి చాలా సంతోషమైంది. అవ్వ, వద్దులే, నువ్వు ఉంచుకో అన్నా. నాయనా, ఎక్కడైనా సాధ్యమా? నేను ఈ రీతిగా నీ దగ్గర 3 రూపాయలు తీసుకుంటే పరమాత్ముడు మెచ్చుకుంటాడా నన్ను? ఒళ్ళు గగురుబాటు చెందిన ఆ మాటలు విని, పర్వాలేదమ్మా తీసుకో. లేదు నాయన, దీని వెల 12 రూపాయలే, దానిలో నా కొంత లాభం తీసుకున్నాను, దీనికంటే ఎక్కువ తీసుకుంటే పరమాత్ముడు మెచ్చుకోడు. ఆమె ఆకారం చూసినాను,
చినిగిన చీర తేపేసుకునింది, భుజమంతా చినిగిపోయింది, చేపలతో ఉంది, తల మాసింది, నూనె కూడా అంటించలేదు, బోసి నోట్లో పండ్లు లేవు. ఎంతటి ప్రామాణికత ఇది! నేను బలవంతం చేసినా 3 రూపాయలు తీసుకోలేదు. విద్యావతిన, చదువుకున్నదా, సంస్కారం ఉందా, నాగరికత ఉందా? ఏమీ లేదే. దైవ భీతి ఉంది ఆమెలో. ప్రతి అడుగు ఆలోచన చేసి వేస్తూ ఉంది. మృష్టాన్న భోజనాలు తినడం లేదు, చాలా పేదరాలుగా కనబడుతుంది. ఎంతటి ప్రామాణికత ఉంది చూడండి. ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయినాను. ఇంకా అంతో ఇంతో నీతి, అంతో ఇంతో మంచి సంస్కారం నా దేశంలో ఉంది కదా అని సంతోషపడినాను. ఇంకొక సంఘటన చూడండి. మన ఆశ్రమంలో కొంత పని జరగవలసింది. నా శిష్య భక్తాదులు వచ్చినారు, బ్రహ్మాండంగా సేవలు చేసినారు. దానికి సిమెంటు, రాళ్లు, మన్ను చాలా ఖర్చయింది. మేము డిపార్ట్మెంట్ వాళ్ళని పోయి సంప్రదించినారు. మా కార్యకర్తలు పోయి, మేము బిల్లు చేస్తాము, అదంతా గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, ఏం భయపడొద్దండి మీరు, మేము ఇస్తాం, అది మీ పని పూర్తి చేయండి, తర్వాత బిల్లు చేస్తాము అని అన్నారు. చాలా సంతోషమైంది. పని అంతా అయిపోయింది. తర్వాత పోయి అడిగితే బిల్లు చేసినారు. 45,000 రూపాయలకు బిల్లు చేసినారు. మాకు 50-60 ఖర్చు అయింది. అయినా ఏమో కొంత వస్తుంది, తృప్తి అయింది. మా వాళ్ళంతా తిరుగుతున్నారు ఆఫీస్, ఆ బిల్లు పాస్ చేపియాలంట. అక్కడ ఆ వేషభూషణాలు చూస్తే చూటు, బూటు, కోటు, హ్యాట్ అంతా ఉన్నాయి. పాపం మంచి కల్చర్ ఉంది, మంచి నాగరికత ఉంది. అయితే అక్కడ పర్సెంటేజ్ ఇవ్వాలంట. ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ దగ్గర పోయేదానికి ప్రతి ఒక్కరికి 2%, 3%, 4% ఎంతెంతో పర్సెంటేజ్ అంటది. అది విని ఆశ్చర్యమైంది. ఆ పర్సెంటేజ్లంతా చినిగిన పేపర్లో లెక్కేస్తే 25,000 వాళ్ళకి పోతాం. మేము పెట్టినది 50-60,000. సంతోషపడింది 45,000 వస్తుందని. తీరా పర్సెంటేజ్లు మినహాయిస్తే చేతికి వచ్చేది 20-25,000 వస్తాం. విద్యావంతులలో ద్రోహం ఉందా? అవిద్యావంతులలో ద్రోహం ఉందా? విద్యావంతులలో మోసం ఎక్కువ ఉందా? అవిద్యావంతులలో మోసం ఎక్కువ ఉందా? జీతం రాదా? PADL రావా? 8 గంటలు పని చేసేదానికి మీకు ఏమి గవర్నమెంట్ జీతం ఇవ్వదా? ఇంకా మనస్సు ఉండలేక మా కార్యకర్తలకు కోపం వచ్చి వాళ్ళ దగ్గర పెద్ద అధికారి దగ్గర, అయ్యా ఇది ఆశ్రమం అయ్యా, 4 కోసం అంటే ఆ పెద్ద ఆఫీసర్ ఏమంటాడు, అందుకేనయ్యా 1% తక్కువ చేసుకుందాను నేను. మాకు దైవం మీద భక్తి ఉంది, గురువులంటే భక్తి ఉంది, అందుకే 1% తక్కువ చేసుకుందాం కదా. ఈ భావాలతో మనం జీవితం సాగించితే రవీంద్రుడు కలగన్న సమాజం వస్తుందా? దగ్గరలో కనబడుతుందా? ఏ క్షేత్రంలో లేదు ఇది. ఎవరి తప్పు ఇది? ఎవరి తప్పు ఇది? ఒక డాక్టర్ను నిందించనా? ఒక లాయర్ను దూషించనా? ఒక ఇంజనీర్ తప్పు పట్టనా? ఒక ప్రొఫెసర్ని తిట్టుందా? ఒక రాజకీయ నాయకుడిని విమర్శ చేస్తున్నా నేను? ఎందుకు ఇంత కలుషితమైపోయింది ఈ సమాజం? ఎక్కడ ఉంది తప్పు దీనికి?
కారణమేమి అని దీర్ఘంగా ఆలోచన చేస్తే నాకు మూడు కారణాలు కనబడతాయి. ఆ ముగ్గురు సరిపోతే సమాజం మార్పు చెందవచ్చేమో. నేను రాజకీయ నాయకులను దూషించడం లేదు, ఒక పోలీస్ ఆఫీసర్ని నేను నింద చేయడం లేదు, ఒక డాక్టర్ని నేను తప్పుపట్టడం లేదు, ఒక లాయర్ని నేను తిట్టడం లేదు, ఒక గురువుని హింసించే తప్పుపట్టడం లేదు. నేను ఈ దోషం నాకు ముగ్గురులో కనబడుతుంది. ఆ ముగ్గురులో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోయిన నాడు ఈ దేశ వినాశం తప్పదు. Politics without principles, science without humanity, education without character, commerce without honesty, religion without morality are not only useless but positively dangerous. ఇవన్నీ ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కారణం దీనికి? నంబర్ 1 టీచర్, ఉపాధ్యాయుడు. 2 స్త్రీ, ఆడవాళ్ళు. అప్పుడే కోపంగా చూస్తున్నారు నా వైపు. 3వ కారణం, ఇప్పుడు కొంచెం నవ్వచ్చు, ఆధ్యాత్మిక గురువు. ఉపాధ్యాయుడు, స్త్రీలు, ఆధ్యాత్మిక గురువులు. ఈ ముగ్గురు మార్పు రావాలి. నేను టీచర్ అంటే ఒక లెక్చరర్నో, ఒక ప్రొఫెసర్నో, ఒక రీడర్నో చెప్పడం లేదు. నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. చిన్న తరగతులలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయుడు. ఎందుకంటే బాగా ఆలోచించండి, మొక్కై వంగనిది మానై వంగదు. ఆ 8-10 సంవత్సరాలు మీరు ఏం నేర్చుకుంటారో ఆదర్శాలు జీవితాంతం మీకు సహాయం చేస్తాయి. మధ్యలో మార్పు వచ్చిన తిరగ మరలి మామూలు మంచి జీవితం నడిపేదానికి దోహదమిస్తాయి ఆ ఆదర్శాలు. చిన్నప్పుడే మంచి గుణాలు నేర్చుకోవాలి. ఉపాధ్యాయులు ఆదర్శవంతులుగా ఉండాలి. ఆయన జవాబుదారీ చాలా పెద్దది. A teacher as a person is more important than a teacher as a technician. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. A teacher as a person is more important than a teacher as a technician. What he is has more effect than anything he does. ఆయన వ్యక్తిత్వం చాలా ముఖ్యము. ఒక టెక్నీషియన్ గా నైపుణ్యంతో పాఠాలు చక్కగా చెప్తాడు అన్నంత మాత్రమున వారి జవాబుదారీ అయిపోదు. ఏ టీచర్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిగా వారి వ్యక్తిత్వం పెంచుకుంటూ పోవాలి. పర్సనాలిటీ ఈజ్ టు మ్యాన్ వాట్ పర్ఫ్యూమ్ ఈజ్ టు ఎ ఫ్లవర్. వారి నడత బాగా ఉండాలి. ఎందుకంటే ఒక విద్యార్థి చెడిపోతే సమాజానికి అంత నష్టం కాదండి. అయితే ఒక టీచర్ చెడిపోయినటువంటి వాడైతే వాని సర్వీస్ కాలంలో ఎన్ని వేల మంది విద్యార్థులు చెడిపోతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. One good school master is worth 1,000 priests. ఒక మంచి ఉపాధ్యాయుడు ఉంటే 1000 మంది బోధకులకు సమానం అవుతాడు. ఎందుకంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి కర్తవ్యం అని భుజస్కంధాల మీద ఉంది. అందువల్ల ఆసక్తి ఉన్నటువంటి వాడే ఈ క్షేత్రానికి రావాలి. One should become a teacher
బై చాయిస్, నాట్ బై ఛాన్స్. వన్ షుడ్ బికమ్ ఏ టీచర్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఏది దొరకలేదని టీచర్ పనికి రాకూడదు, భ్రష్టు పడుతుంది టీచర్ ఉద్యోగం. ఎన్నుకొనికి రావాలి. వన్ షుడ్ బికమ్ ఏ టీచర్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. అదే టీచరు ఈ సమాజంలో ఇప్పుడు ఎలా ఉన్నాడు? బిల్లుకు బెల్లుకు అంటుకున్నాడు టీచర్. స్కూలుకు పోయినప్పటి నుంచి వాని కళ్ళన్నీ వాచ్ వైపే చూస్తుంటాయి, బెల్లు కొట్టలేదే, బెల్లు కొట్టలేదే. క్లాస్ రూమ్ లో పోయిన మాటమాటికి వాటల దగ్గర వచ్చి చూస్తుంటాడు, ఇంకా కొట్టలేదే. ఇంకా చివరి వారం వచ్చేది అప్పుడు బిల్లు వైపు పెట్టింటాడు, జీతం 1వ తారీఖు కానే కావాలి అని. కాబట్టి బిల్లుకు బెల్లుకు అంటుకున్నాడు టీచర్. ఆదర్శవంతుడుగా కావాలి వాడు. వాణ్ణి సమాజం ఎలా గౌరవిస్తుంది తెలుసునా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పిలిచినారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఎవరికి ఆ సమాజం, ఈ సమాజంలో అటువంటి పేరు లేదు. ఒక లాయర్ కంటామా, లాయర్ బ్రహ్మ, లాయర్ విష్ణు, లాయర్ దేవో మహేశ్వర. డాక్టర్ బ్రహ్మ, డాక్టర్ విష్ణు, డాక్టర్ దేవో మహేశ్వర. ఇంజనీర్ బ్రహ్మ, ఇంజనీర్ విష్ణు లేదే. గురు బ్రహ్మ, గురు విష్ణు. అటువంటి ఉన్నతమైన స్థానం ఇచ్చింది సమాజం. లౌకికమైన విద్య నేర్పించినప్పటికీ పెద్ద స్థానం ఒక టీచర్ది. ఎంతో జవాబారి ఉంది. మళ్ళీ నేను లెక్చరర్ గురించి చెప్పడం లేదు, అప్పుడే వయసు వచ్చేసి ఉంటుంది, అప్పుడే స్ట్రైక్ లెట్లు చేయాలా, బెంచ్ లెట్లు విరిగొట్టాలి, బాగా తెలిసి ఉంటున్నాడు. చిన్నప్పుడే తీర్చిదిద్దాలి. ఒక టీచర్ ఆదర్శవంతుడిగా మారిన నాడే వానితోటి ఉన్నటువంటి విద్యార్థులు ఆదర్శవంతులుగా తయారవుతారు. కాబట్టి అమల్ వానిలో కావాలి. अमल से जिंदगी बनती है, जन्नत भी जहन्नम भी. काशी अपनी फितरत में न नूरी है न नारी है. పనికిరాని దేహం, ఈ పనికిరాని దేహానికి విలువ రావాలంటే పనికొచ్చే ఆదర్శాలు ఈ దీంట్లో ఉండాలి, అప్పుడే విలువ వస్తుంది. కాబట్టి టీచర్లు, ఆ టీచర్లే ఒక లాయర్ని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక రాజకీయ నాయకుడిని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక డాక్టర్ని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక ఇంజనీర్ని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక వ్యాపారస్తుని తయారు చేసేది. ఇక్కడ ఆదర్శాలు బాగా నేర్చుకుని ఉంటే వాడు ప్రామాణికమైన జీవితాన్ని నడపగలడు. ఆ టీచర్లో లోపం ఉంది కాబట్టి అవకతవకలు ఏర్పడుతున్నాయి, ఎక్కువ తక్కువ అవుతుంది. కాబట్టి ముఖ్య కర్తవ్యం టీచరు తాను ఆదర్శాలు నేర్చుకుని ఆదర్శాలు నేర్పాలి. ఈనాడు టీచర్లు స్టూడెంట్స్ కోరే అగ్గిపెట్టి తీసుకురా అంటారు, స్టూడెంట్స్ కి బ్రాంతి బాటిల్ తీసుకురాపో అంటారు. కొంతమంది టీచర్లు స్టాఫ్ రూమ్ లో కూర్చొని మట్కా నంబర్ చూస్తుంటారు, ఓపెన్ క్లోజ్ నంబర్లు ఏమో ఆడతారంట జూదమది, ఆ నంబర్లు చూస్తుంటారు. పాఠాలు బోర్డు కొట్టించి టేబుల్ పైన కూర్చొని చూసే టీచర్లు కూడా నేను చూసినాను. ఈ రోజు ఏ నంబర్ రావచ్చు, ఏ నంబర్ రావచ్చు అని. వాడు 100 రూపాయలు కడితే స్టూడెంట్ 1 రూపాయనైనా కడతాడు. ఒక్క టీచర్ చెడిపోతే, ఒక్క టీచర్ భ్రష్టుడైతే సమాజానికి ఎలా నష్టం వస్తుంది? మూలికలు, కుడుములు బాగా తిన్నాడు, మిగిలినవన్నీ. ఎండ ఎక్కువ ఉంది, కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చినాడు స్కూలు. క్లాస్ రూమ్ లో వచ్చి చైర్ మీద కూలబడినాడు. యథా రాజా తథా ప్రజ. విద్యార్థులు కూడా అట్లే ఉన్నారు. కిటికీలు తెరిచినాడు, చల్లని గాలి వస్తోంది. వెంటనే ఆ లీడర్ చెప్పి, రే వాకిల దగ్గర నిలబడు, అకస్మాత్తుగా నాకు ప్రమాదం రావచ్చు. అక్కడ నిలబడి హెడ్ మాస్టర్ లేకుంటే ఎవరైనా ఇన్స్పెక్టర్ వస్తే వెంటనే నాకు చెప్పేసాయి, కొంచెం సేపు పండుకుంటానని టేబుల్ మీద పండుకున్నాడు.
విద్యార్థులు కూడా కొంతమంది పండుకున్నారు, కొంతమంది మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పిచ్చాపాటి జరుగుతుంది, చల్లగా గాలి వీస్తుంది. ఇంతలోనే జీప్ శబ్దం వినబడింది. ఆ పిల్లవాడు తొగి చూసినాడు. స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. వెంటనే వచ్చి సార్ 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 అన్నాడు. గావరబడి లేచినాడు. ఏమేమంటే ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. ముఖం కడగలేం లేదు, సర్దుకున్నాడు. ఇప్పుడు నేను మీకు రామాయణం పాఠం బాగా చెప్తున్నాను, మీకు అంత బాగా అర్థమైంది కదా అని అంటున్నాడు. అంత లోపలికి వచ్చినాడు. చూసి సార్ నమస్కారం చేసినాడు, కూర్చోడు. ఏం పాఠం చెప్తున్నావు? రామాయణం గురించి చెప్తున్నాను. చాలా సంతోషమైపోయింది పాపం ఇన్స్పెక్టర్. రామాయణం అంటే చాలా ఇంట్రెస్ట్ అయింది. అబ్బాయిలు మీకు కూడా నాలాగే రామాయణం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. రామాయణంలో ఒక చిన్న ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పగలరా? చెప్తాను సార్. ఒక చిన్న ప్రశ్న వేసినాడండి. అబ్బాయిలు శివుని విల్లు ఎవరు విరిచినారు? క్వశ్చన్ అది. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే బాగా జవాబిస్తారు. ఒక 1 hour 2 hours హాయిగా పిల్లలతో గడిపోవచ్చు అని అనుకున్నాడు పాపం. శివుని విల్లు ఎవరు విరిచినారు? అందరూ ఊరికి కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ వైపే చూస్తున్నారు. అందులో ఒకరి వైపు చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. వాడు ఇన్స్పెక్టర్నే చూస్తున్నాడు. ఇన్స్పెక్టర్ వాడిని చూస్తున్నాడు. తడక్కని లేచి నిలబడినాడు. సార్, ఇన్స్పెక్టర్ చాలా సంతోషమైంది. సింపుల్ క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఇచ్చేస్తాడు. సార్, శివుని విల్లు ఎవరు విరిచినారో ఏమో కానీ నేను మాత్రం విరచలేదండి. సార్, 15 రోజుల నుంచి నేను స్కూల్కే రాలేదండి. ఈ స్కూల్లో ఏం విరిగినా నాపైనే వేస్తారండి. సార్, మీ కాలు పట్టుకొని చుట్టాను సార్, నేను మాత్రం విరచలేదు సార్. కావాల్సింటే నా పక్కన ఉండి అడగండి, 15 రోజుల నుంచి రాలేదు చెప్పరా అంటున్నాడు. అవును సార్, వాడు రాలేదు. ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది. ఎంత సమంజసంగా ఇస్తున్నాడు పాపం రిప్లై అనుకున్నాడు. చాలా కోపం వచ్చింది. ఆ టీచర్ వైపు చూసినాడు. అంటేమి వాని సమాధానం ఈ రీతిగా ఉంది, దీనికి ఏం చెప్తానేమో అని చూస్తున్నాడు. అంతవరకు ఎక్కడో చూస్తున్నాడు టీచర్. ఈ ఇన్స్పెక్టర్ చూసేదే ఆ విద్యార్థిని చూసినాడు. సార్, వీడేనండి విరిచేది. ఈ స్కూల్లో ఏమి చేసినా వీని చేష్టలు ఎక్కువ ఉందండి. వీడే చేస్తాడండి. వాడు చేయకుంటే లేచి నీవు ఎందుకంటావు నేను విరచలేదు అని ఎందుకంటావు? ఇంతమంది కూర్చున్నారు కదా, నీవెందుకు లేచి చెప్పాలి? కాబట్టి నీవే చేసినావు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎగిరేసినట్లే, నీవెందుకు లేచి నిలబడ్డావు? వాడే సార్ చేసింది. అది ఇంకా ఇన్స్పెక్టర్ తిక్కబడినట్లయింది. ఇంకా అక్కడ కూర్చోవడం సాధ్యం కాలేదు. ఇంకా నేరుగా లేచి హెడ్ మాస్టర్ రూమ్ లో పోయినాడు. ఏమయ్యా, ఈ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ లో నేను ఈ ప్రశ్న వేస్తే దానికి ఆ స్టూడెంట్ ఈ రీతిగా జవాబు చెప్తున్నాడు, ఉపాధ్యాయుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమి నీ సంజయక్షేమి, నీవేమంటావు దీనికి? చాలా గాబరి పడిపోయినాడు హెడ్ మాస్టర్. సార్, ఈ విషయం మాత్రం పొడిగించొద్దండి, మీరు ఇంకెక్కువ పొడిగించవద్దండి దీన్ని. ఎందుకు? సార్, మొదలే విద్యార్థులు, వాళ్ళ గురించి మీకు తెలీదు. దీన్ని పొడిగిస్తే ఈ స్కూల్లో టేబుల్స్ ఉండవు, చైర్స్ ఉండవు, డోర్స్ ఉండవు, కిటికీలు ఉండవు, అన్ని విరిగొడతారండి. స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తారు. ఎవడు విరిస్తే మీకేమొచ్చిందండి? ఊరికి ఉండండి.
అది ఎట్లా విరిగి పాడైపోయింది, పోతే పోన్లేండి. మీరు మాత్రం దీన్ని ఇంకా పొడిగి చూద్దాం సార్. నమస్కారం చేస్తాను మీకు. ఇంక ఇది సాధ్యం కాదనుకున్నాడు. ఇంకా ఆయనకు ఓపిక నశించిపోయింది. ఆ స్కూల్ చైర్మన్ దగ్గర పోయినాడు. నిలదీసి అడిగినాడు, ఏమిది? ఆ స్కూల్లో విద్యార్థులు ఇట్లున్నారు, ఉపాధ్యాయుడు ఇట్లున్నాడు, ఆ హెడ్ మాస్టర్ కూడా పనికిరానాడు, ఏమిది అంటే అంతా చైర్మన్ అండి. సార్ నమస్కారం చేస్తాను సార్. అయ్యిందేమో అయిపోయింది. అది ఎంత ఖర్చు కాదు సార్, నేను రిపేర్ చేపిస్తాను. సంస్థది కాదండి, నా సొంత డబ్బు పెట్టి రిపేర్ చేస్తాను సార్. మీరు కోప్పడొద్దండి, శాంతించండి, శాంతించండి. ఇంకా ఆ ఇన్స్పెక్టర్ లేచి అంటాడు, ఇంకా నాకు అంతో ఇంతో సర్వీస్ మిగిలింది. ఇటువంటి 4 స్కూళ్ళు నేను తిరిగితే నాకేమో అయిపోతుంది. మిగిలిన సర్వీసులో ఇంకెప్పుడు నిన్ను కానీ, ఆ హెడ్ మాస్టర్ కానీ, ఆ ఉపాధ్యాయులు కానీ, అటువంటి స్టూడెంట్స్ కానీ నా జీవితంలో నేను చూడదలుచుకోలేదు నాయన. ఈ స్కూల్కి ఇంకా రాను నేను. అవివేకం, కర్తవ్య లోపం, నిర్లక్ష్యం ఉపాధ్యాయులలో చోటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు ఏ రీతిగా బాగుపడుతుంది. స్త్రీ సమాజాన్ని ఉద్ధరించే ఒక దేవత. ಹೆಣ್ಣಿ ನಿಂದಲೆ ಇಹವು, ಹೆಣ್ಣಿನಿಂದಲೇ ಪರವು, ಹೆಣ್ಣಿನಿಂದಲೇ ಸಕಲ ಸಂಪದವು. ಹೆಣ್ಣೊಲ್ಲ ದಂಡಗಳು ಯಾರು ಸರ್ವಜ್ಞ. ఇహము స్త్రీ నుంచే, ಹೆಣ್ಣಿನಿಂದಲೇ ఇహవు, పరము స్త్రీ నుంచే, ಹೆಣ್ಣಿನಿಂದಲೇ పరవు, ಹೆಣ್ಣಿನಿಂದಲೇ సకల సంపదవు. స్త్రీ అవసరం లేనటువంటి వాడు ఎవడూ లేడు ప్రపంచంలో. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి చేతలలో ప్రతి పనిలో ప్రతి కార్యములో స్త్రీ హస్తం ఉంది. అయితే ఈనాటి స్త్రీ పురుషుల్ని ఇస్త్రీ చేస్తుంది అంటారు. ఈనాటి స్త్రీ పురుషుల్ని ఇస్త్రీ చేస్తుంది అని అంటారు. ఎందుకంటే సా తా రా 3 గుణాలు, 3 కలిస్తేనే స్త్రీ అవుతుంది. సా తా రా. సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. ఈనాటి స్త్రీలు పాశ్చిమాత్య సంస్కృతికి లోబడి ఆశపడి తమ విద్యుక్త ధర్మాలను నెరవేర్చుకోకుండా ఇంటిని శ్మశానంగా మారుస్తున్నారు అని. నిజంగా చెడిపోయే పిల్లలు చూడండి, విద్యావంతుల పిల్లలే చెడిపోతున్నారు ఎక్కువగా. బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఆ ఇండ్లలో తల్లి ఉద్యోగం చేస్తుంది, తండ్రి ఉద్యోగం చేస్తాడు, ఇద్దరు ఆఫీసుకు వెళ్ళిపోతాడు. ఇంటి పిల్లల్ని చూసేవాళ్ళు ఆయాలు చూసుకోవాలి. ఆయాల చేతిలో పెంపుదల ఉంటుంది. ఇంకా కొంత పద్ధతి. పిల్లవాళ్ళ తల్లిదండ్రులకు భయపడరు. ఇప్పుడు చాలా మంది, నేను నా శిష్య భక్తాదుల్లోనే కంప్లైంట్స్, స్వామి ఇంట్లో ఎదురు మాట్లాడతాడు, చెప్పినట్లు వినడు, వాడు ఇష్టానుసారం చేస్తున్నాడు, వాడు మా కంట్రోల్లో లేడు, ఇంటిలో ఉండడు, ఎప్పుడు తిరుగుతుంటాడు, ఏమన్నా అంటే ఇల్లు ఇడిచి పారిపోతాడంటాడు.
దీనికి కారణం స్త్రీలు తమ జవాబుదారిని మర్చిపోతున్నారు. పిల్లవాళ్ళ పెంపుదల తల్లి ఒడిలో ఉండాలి. ఎక్కడో చదువుకొని బాధపడతాడంటే పాశ్చిమాత్య సంప్రదాయాలు ఇవి. ఆ సంస్కృతి మనకు అక్కరలేదు. స్త్రీల ఒడిలో పెరగాలి పిల్లవాళ్ళు. బుద్ధిమంతుడవుతాడు, విద్యావంతుడవుతాడు, ఆదర్శవంతుడవుతాడు. ఏ మహాత్మునైనా తీసుకోండి, తల్లి ఒడిలోనే వాడు పెరుగుదలగా మేము చూసినాం. జీసస్ క్రైస్ట్ తల్లి ఒడిలోనే పెరిగినాడు ఆయన. వివేకానందుడు తల్లి ఒడిలోనే ఉన్నాడు, పెరిగినాడు. శివాజీ తల్లి ఒడిలోనే. ఉక్కు పాలతో వాళ్లకు ఆదర్శాలు చిన్న వయసు నుంచే వచ్చేస్తాయి. ఆ స్త్రీ కూడా ఉత్తమ గుణాలతో కూడి ఉంటే ఇంకా ఇల్లు ఒక స్వర్గం అనుకోండి. అయితే ఈ కాలంలో స్త్రీలు వివాదశీలం, స్వయమర్థ చోరిణీం, పరానుకూలం, పరిహాస భాషిణీం, అగ్రాసినీం, అన్య గృహ ప్రవేశనీం, త్యజంతి భార్యం దశపుత్ర మాతరం. వివాదశీలం, భర్త ఎస్ అంటే భార్య నో అనే తీరాలి. ఎప్పుడు ఇంట్లో కొట్లాట, అనుమానాలు, మనస్పర్ధలు, అది ఒక నరకం. అది స్వయమర్థ చోరిణి, ఇంట్లో ఉండేదాన్ని దొంగతనం చేస్తుందంట ఇంటి ఇల్లాలు. స్వయం అర్థ చోరిణి అంటే ఏమి అంటే పుట్టింటికి పంపిస్తుంది అని. పరానుకూలం, భర్తకు కాక పరులకు అనుకూలంగా మాట్లాడే స్త్రీ రాక్షసితో సమానము అంటుంది శాస్త్రం. పరిహాస భాషిణి, ఎప్పుడు పరపురుషులతో నవ్వుతూ మాట్లాడే స్త్రీ పనికిరాదు అంటుంది. పరిహాస భాషిణి, భర్త దగ్గర, ఇంటిలోని వ్యక్తుల దగ్గర, ఎట్ల రెండు పరపురుషుల దగ్గర బయట మాత్రం చాలా భయంతో, చాలా ఓపికతో, చాలా సిగ్గుతో ప్రవర్తించాలి. పరిహాస భాషిణి. అగ్రాసిని, అగ్రాసిని అంటే వంట అయిన తక్షణం ఆ వంటింట్లోనే వండించుకొని ప్లేట్లు వేసుకొని తినేస్తుందంట. తర్వాత భర్త పిల్లలు తినాలి. అగ్రాసిని. అన్య గృహ ప్రవేశని, భర్త ఆఫీస్కో వ్యాపారానికో ఎక్కడికో పోతే ఇల్లు తిరుగుతుందంట. ఇంటినే స్వర్గంగా మార్చాలి ఆడవాళ్ళు. ఇల్లే స్వర్గం వాళ్ళకు. గృహలక్ష్మి అని పేరు పెట్టినారు ఆడవాళ్ళకు. మగవాళ్ళకి ఏమైనా పెట్టినారా? గృహలక్ష్మణ అంటారా? ధనలక్ష్మి అన్నారు, ధనలక్ష్మణ అనలేదు. ఇంటికి ఒక దీపం ఉన్నట్ల స్త్రీ, ఇంటికి ఒక జ్యోతి ఉన్నట్ల స్త్రీ. అగ్రాసిని, అన్యగృహ ప్రవేశనం, ఈ 6 అవలక్షణాలు ఉన్నటువంటి స్త్రీ 6 పిల్లలు కలిగినప్పటికీ, 10 మంది పిల్లలు కలిగినప్పటికీ త్యజంతి భార్యం దశపుత్ర మాతరం, అటువంటి పెండ్లం విడిచిపెట్టు. ఎప్పుడైనా ఆమె కాటికి పంపిస్తుంది అర్జెంటుగా. నేను స్త్రీలలో మార్పు వస్తే తమ పిల్లలు బాగుపడతారు. అదే పిల్లలు మంచి ఉపాధ్యాయుల చేతుల్లో పడితే ఉత్తములుగా మారిపోతారు, సమాజం బాగుపడుతుంది. దీని గురించి ఎక్కువ పొడిగించేదానికి నాకు టైం లేదు, క్షమించాలి. ఇక గురువు సంక్షిప్తంగా చెప్తాను. మానవులలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానం ఇచ్చేవాడు గురువు. గుకారస్తంధకారస్తు రుకారస్థ నిరోధక్ అంధకార వినాశిత్వా గురురిత్య విధీయతే. అజ్ఞానాన్ని నాశనం చేయాలి. అజ్ఞానం ఎక్కువ చేసే గురువులు సమాజంలో ఎక్కువైపోతున్నారు. గురువే అజ్ఞాని అయితే శిష్యులు ఇంకా భ్రష్టపడతారు అని. ప్రతి ఒక్క గురువులో 2 ఉత్తమమైనటువంటి గుణాలు కావాలి. రామకృష్ణుడు కూడా ఇదే అన్నాడు వివేకానందుడు వేసిన ప్రశ్నకు. గురువులేమో మంచి వాళ్ళని ఎలా తెలుసుకోవాలి?
గురుదేవాని అడుగుతాడు వివేకానందుడు రామకృష్ణుని. చూస్తే అందరూ బాగా డ్రెస్ వేసుకున్నారు, గడ్డాలు విడిచినారు, బాగా వేషభూషణాల్లో గురువు అనిపించుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎవడు ఉత్తముడు కాదని ఎట్లా నేను తెలుసుకోవాలి అని అడిగితే రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి జవాబునే మా శాస్త్రాలు చెప్పినాయి వెనకటిగా చాలా కాలం నుంచి. మాతృవత్ పరదారాంశ్చ పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యా పశ్యతి సపశ్యతి. గురువు యొక్క లక్షణం, గురువు నిజమైనటువంటి గురువుగా అనిపించుకోవాలంటే, సద్గురువుగా పేరు పొందాలంటే ఈ గుణాలు ఉండాలి. మాతృవత్ పరదారాంశ్చ, పర స్త్రీని మాతృ తల్లిగా భావించాలి, ఆ భావం వాళ్ళు రావాలి. పరద్రవ్యాన్ని లోష్టవత్, పరుల ద్రవ్యాన్ని తన కొరకు తన కుటుంబం కొరకు వాడకూడదు. దాన్ని మట్టి పెళ్లగా భావించాలి. కోట్లు కావచ్చు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు రావచ్చు తన దగ్గరకు. ఒక సద్గురువు అనేవాడు అష్ట ఐశ్వర్యములు నా కాలి గోటికి సరిపోవు అని భిక్షమెత్తుకునే తిరిగేవాడు ఆ స్వామి. అష్ట ఐశ్వర్యములు నా కాలి గోటికి సమానము కాదు అనేవాడు. ఎందుకు? అంతటి ఆదర్శాలు, అంతటి యోగబలము, తపశ్శక్తి నింపుకున్నటువంటి మహానుభావులు వాడు. పరద్రవ్యాన్ని లోష్టపడు, పరుల ధనాన్ని ఆశించలేదు అటువంటి ప్రభులు, మహానుభావులు. ఉంటే తినేవాళ్ళు, లేకుంటే అట్లే నీళ్లు తాగి పండుకునేవాళ్ళు. గురువు కూడా ఆ ఆదర్శం నేర్చుకోవాలి. సమాజంలో భిక్షగాడు కాకూడదు గురువు. వాని కొరకు, వాని భార్య బిడ్డల కొరకు ఉంటే, భార్య బిడ్డలు లేకుంటే 4 ఇళ్ళు భిక్షమెత్తుకోవచ్చు గురువు, ఒక పూట తింటూ. సంసారి అయితే గురువు ప్రజల మీద పడి దోచుకోకూడదు. పరాన్న జీవి, పరాన్న బుక్కు, పారాసైట్ అంటారు. వాడు కష్టపడవలసిందే అంటాడు గురునానక్. గురునానక్ సేద్యం చేసేవాడు, భక్త కుమారుడు కుండలు చేసేవాడు, రవిదాస్ చెప్పులు కుట్టేవాడు. వృత్తిని విడిచిపెట్టలేదు వాళ్ళు. జీసస్ క్రైస్ట్ వడ్రంగి పని చేసేవాడు. పరుల ద్రవ్యాన్ని ఆశించలేదు. కబీర్ దాస్ బట్టలు వేసేవాడు. ఆ కాలంలో ఎటువంటి లక్షాధిపతులు, కోటాధీశ్వరుల దగ్గరకు వచ్చిన వాళ్ళ నుంచి ఏమీ ఆశించలేదు కబీర్ దాస్. నీ భక్తికి నా శక్తి నింపుతున్నాను అంతే వ్యాపారం అనేవాడు. నువ్వు భక్తితో నా దగ్గరికి వస్తున్నావు, నా శక్తిని, యోగ శక్తిని నింపుతున్నాను, వ్యాపారం అయిపోయింది. నీ డబ్బులు చూసి నాకు ఆశ పెట్టొద్దు, నాకు మోహం పుట్టవచ్చు, పోవతుల. మరి ఎలా బ్రతుకుతావు? చీరలు వేసి బతుకుతాను నేను. టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్వ్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్. They who eat the fruit of their own labor and share it with others are the people who have found the right way. మేము గురువులు అని చెప్పి గురుదక్షిణలు, డబ్బులు అడుగుకుని తినే గురువుల దగ్గరకు పోవద్దు అంటాడు గురునానక్. టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్వ్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్. నేను గురువు, నా కాలు ముట్టితే డబ్బు ఇవ్వు, నా పాద పూజ చేస్తే డబ్బు ఇవ్వు, మీ ఇంటికి నేను అడుగు పెడితే నాకు డబ్బు ఇవ్వు. గురుత్వం నాశనం అయిపోతుంది. మన కర్ణాటకలో కూడా ఈ మధ్యలో గురువులు డబ్బుకు ఆశపడి డొనేషన్లకు సంబంధించినటువంటి కాలేజీలు నడుపుతున్నారు. వాళ్ళకు మామూలు కాలేజీలు అవసరం లేదు, మెడికల్ కాలేజీలు కావాలి, ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి. విద్యా సేవ చేస్తున్నాము అంటున్నారు వాళ్ళు. ప్రజలను ఏదో రీతిగా సేవ చేస్తున్నామని భావించడం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఆ వ్యాపారానికి గురువులే కూర్చుంటున్నారు. 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా? గురువు పని ఇది. గురువుకు అవసరమా?
పెద్ద పెద్ద భవనాలు కట్టించాలని గురువులు అనుకుంటున్నారు, పోటీలు పడి కట్టిస్తున్నారు. ఒక గురువు 30 అడుగులు ఎత్తులేపు ఇంకో గురువు 50 అడుగులు ఎత్తులేపాలి. వానికంటే బాగుండాలి నేను. భిక్షమ ఎత్తుకుని ఊరూరు తిరిగినటువంటి బుద్ధుడు ఇవన్నీ ఆశించినాడా? జ్ఞానబోధన చేసినాడు, వెళ్లిపోయినాడు. ఆయన పేరుతో ఎన్ని సంస్థలు వెలువడినాయి, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఆ కాలంలో. నలంద, తక్షశిల, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయం. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. మిగిలేది ధర్మం మాత్రమే. ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ ధర్మాన్ని కాపాడుకునేదానికి సమాజంలో పెద్దలు కృషి చేయాలి. ఈ ముగ్గురులో మార్పు వచ్చేటట్లు చేయాలి. గురువులు కూడా తమ విద్యుత్ ధర్మాన్ని తెలుసుకొని సమాజంలో మానవులలో నైతిక విలువలు పెంచేదానికి ప్రయత్నం చేయాలి. ఆదర్శాలను పాటిస్తూ ఆదర్శాలను నేర్పుతూ పోవాలి. వీళ్ళ ముగ్గురు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, జవాబాదారీ తీసుకుంటే మన దేశం బాగుపడుతుంది. లేకపోతే భ్రష్టుపడుతుంది ఈ దేశం, ఈ సమాజం నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కాబట్టి విద్యావంతులున్నారు, బుద్ధివంతులున్నారు ఈ సభలో. వాళ్ళంతా ఈ విషయాల గురించి చక్కగా ఆలోచన చేసి మీ పిల్లలను బాగా పెంచండి, ఆదర్శవంతులుగా తయారు చేయండి. కేవలము ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్ల కొరకు ప్రాకులాడవద్దండి. మంచి ఉత్తమ పౌరులుగా చేయండి, ఈ సమాజానికి అందించండి. దానికంటే మించిన సేవ ఇంకేమీ లేదు. మీ పిల్లలను తీర్చిదిద్ది సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా బ్రతికేటట్లు ప్రయత్నం చేయండి. వాడు చదువు ఎక్కువ చదవచ్చు, తక్కువ చదవచ్చు, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దే జవాబాదారీ తల్లిదండ్రుల మీద ఉంది. దాన్ని మీరంతా చక్కగా గుర్తించి మీ పిల్లలను బాగా పెంచి మీ గురుతరమైనటువంటి బాధ్యతను కాయ వాచ మనస నిర్వర్తించి సమాజానికి మేలు చేయాలని చెప్పి ఈ సందర్భంలో మిమ్మల్ని కోరుకుంటూ, ఇంతవరకు నేను చెప్పినటువంటి కొన్ని మాటలు విన్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, గురుస్థానంలో ఉన్నాను కాబట్టి హృత్పూర్వకంగా ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జై సద్గురు బొమ్మం బాబా.